ఆ కట్టన్ దగ్గర పడుకోబెట్టేసేవారు. కొన్నిసార్లు భయంకరమైనటువంటి వర్షానికి తడిచిపోయేవాడు. ఒక గొప్ప హస్తము పరలోకంలో నుండి దిగి వచ్చి నన్ను పట్టుకొని, మమ్మల్ని అందరిని పట్టుకొని ఒక్కసారిగా ఆ బస్సు లోపలికి నెట్టడం జరిగింది. ఒక్కసారి అందరం వెళ్ళి బస్సులో పడ్డాం. అలా పడగానే బస్సు వేగంగా కదిలిపోయింది. బస్సు వెళ్ళిపోతా ఉంది. అయితే వెంటనే ఆ చంపడానికి వచ్చిన వాళ్ళు ఆ కర్రలు తీసుకుని బస్సు వెంటపడి బస్సును కొట్టారు. కానీ ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ వందనాలు. మిత్రులారా, మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి మహోన్నతుడైన దేవుడు మా పట్ల తన కృపను చూపించి గతంలో అనేక సాక్ష్యాలు మీకు అందించి మిమ్మల్ని బలపరిచిన రీతిగా ఈరోజు మరొక గొప్ప సాక్ష్యాన్ని మీ ముందు తీసుకొచ్చే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. హైదరాబాద్ ప్రాంతంలో చింతల్ అనేటువంటి ప్రాంతం, దేవుని యొక్క పరిచర్యలో వాడబడుతున్నటువంటి దైవజనులు పాస్టర్ జోబాబు గారు మనతో ఉన్నారు. ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ వ్యక్తులు ఒకప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో లేరు. దేవుడు బలహీనులను పైకి లేపి బలవంతులుగా చేస్తానని, అజ్ఞానులను జ్ఞానులుగా చేస్తానని, అనేక మందిని సిగ్గుపరచడానికి వెర్రివారిని పైకి లేపి తన పనిముట్లుగా పాత్రలుగా వాడుకుంటానని వాగ్దానం చేసినట్లు జోబాబు గారి జీవితంలో కూడా దేవుడు బలమైనటువంటి అనుభవాన్ని ఆయనకు మిగిల్చారు. అదేమిటో ఆయన మాటల ద్వారా వినే ప్రయత్నం చేద్దాం. ఈ సాక్ష్యం మిమ్మల్ని మీ ఆధ్యాత్మిక జీవితంలో బలపరుస్తుందని ఆశిస్తూ ఉన్నాను. మొదటి నుంచి ఆఖరి వరకు పూర్తిగా ఈ సాక్ష్యాన్ని మీరు విని వారి జీవితంలో దేవునితో వారికి అనుభవాన్ని, దేవుని స్వరం విని ఆయన జీవితాన్ని కట్టుకున్నటువంటి ఆ రీతిని మీరు విని మీ జీవితాలలో కూడా దేవునిలో మీరు ఇంకా బలపరుచుకోవాలని ఆశిస్తూ అయ్యగారు మీకు పరిచయం చేస్తాను. పాస్టర్ గారు, చాలా సంతోషం మీ సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఈ రీతిగా మా ముందుకు వచ్చినందుకు ప్రభు పేరిట మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు దేవునితో మీకున్నటువంటి అనుభవాన్ని నాతో పంచుకున్నారు. మీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, మీరు ఊహించినటువంటి సంఘటనలు, ఏ రోజు నా జీవితం ఇలా కొనసాగుతుంది అని మీరు అనుకున్నటువంటి కొన్ని భయంకరమైన పరిస్థితులు మీ జీవితంలో వెంటాడాయని, వాటన్నిటిని అధిగమించి ఈరోజు మీలాంటి వాళ్ళ జీవితాలని ఎంతో మందిని దేవుని వైపు త్రిప్పి ఈరోజు నిలబెట్టారని మీ ద్వారా నేను విన్నాను. ఈరోజు ఇదే మాటలు స్వయంగా మీరే ఈ వీడియో ద్వారా అందరితో పంచుకోవాలని నేను సమయిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యాన్ని పంచుకోవడానికి నన్ను పరిచయం చేసిన దేవుని సేవకులు పాస్టర్ సిరికొండ రాజు గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు జోబాబు మల్లిపూడి, జోబాబు రివైవల్గా పిలువబడుతున్నాను. నా తల్లిదండ్రులు మల్లిపూడి అగస్టిన్ గారు, మల్లిపూడి మేరీమణి గారు, నా సతీమణి మల్లిపూడి ప్రేమ కుమారి గారు. దేవుడు నాకు ఒక్కగానొక్క కుమార్తెను అనుగ్రహించారు. ఆ కుమార్తె పేరు మేరీ రివైవ్ బ్లెస్సీ. అలాగే మా అల్లుడు గారు పాస్టర్ కింగ్స్లీ మున్నంగి గారు, వారికి దేవుడు కుమార్తెను అనుగ్రహించారు, షిలోహి కింగ్స్లీ. ఇది మా చిన్న కుటుంబం. నా తల్లి గారు చెప్తూ ఉండేవారు, చెయ్యి పెట్టి చూపించేవారు, అరచేతులు అమరిపోయే చిన్న బిడ్డగా నీవు జన్మించావు నాయన, చూచిన వారంతా ఏదో రోజు తప్పక చనిపోతాడు బయటపడే అని చెప్పి హేళన చేయటం జరుగుతూ ఉండేదట. నన్ను మా తల్లి గారు 2 కాళ్ళ మీద వేసుకొని స్నానం చేయించబోతే ఆ 2 కాళ్ళ మధ్యలో నుండి క్రిందకు జారి పడిపోయేంత చిన్నగా ఉండేవాడినట. అందుకని ఒక చిన్న ప్లేట్లో పెట్టి నాకు స్నానం చేయించేవారట. ఆ విషయాలు చెప్తూ మా అమ్మగారు కన్నీరు మున్నీరుగా ఏడ్చేవారు. నేను కూడా వింటూ ఎంతగానో వేదన పడుతూ ఉండేవాడిని. మా తల్లిదండ్రులు ఎంతో భయభక్తులు కలిగినటువంటి వారుగా వారు జీవించారు. మా నాన్నగారు పోస్ట్ మాస్టర్గా వారు అనేక ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తూ
వారు దేవుని సేవను కొనసాగించారు. అలాగే మమ్మల్ని ప్రార్థనలో భక్తిలో పెంచడం ద్వారా మేము దేవుని సేవలోనికి ఈ రీతిగా రావడం జరిగింది. మేము 4 అన్నదమ్ములు, 4 అక్క చెల్లెళ్ళం. అయితే దేవుని కృపచేత 4 అన్నదమ్ములు కూడా దేవుని సేవలోనే ఉండడానికి మా తండ్రి గారు సేవకు అప్పగించారు మమ్మల్ని. నాకు 6వ సంవత్సరం వచ్చినప్పుడు ఉండ్రాజవరం అనే గ్రామంలో ఉన్నాం. అయితే అక్కడ ఒక దినమున మా అమ్మగారు ఓ ఆదివారం ఉదయం నాకు యోహాను 3:16 నేర్పించమని మా పెద్దక్కకు అప్పగించారు. ఎంత నేర్పించినా నాకు కంఠస్థం కాలేదని మా అమ్మగారితో చెప్పినప్పుడు నన్ను అక్కడే బయట విడిచిపెట్టి ఆరాధనకి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు. నేను బయట కూర్చుండి ఏడుస్తూ ఉన్నాను. యేసుప్రభా, నేను వాక్యం నేర్చుకోలేకపోయాను, నాకు వాక్యం నేర్పించండి యేసుప్రభా అని నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. నా ముందు ఇంకా ఫినిషింగ్ చేయనటువంటి ఎర్రటి ఇటుకల గోడ ఉంది. ఆ గోడ వైపు చూస్తూ నేను ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఆ ఎర్రటి ఇటుకల గోడ ఒక తెల్లని తెరతో కప్పబడినట్లుగా నేను చూస్తున్నాను. ఆ వెలుగులో నుండి ఒక వ్యక్తి నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చి నా ముందు నిలవబడ్డారు. ఆయనను చూచి నేను యేసు ప్రభు అని నేను గ్రహించాను. ప్రభువు నా దగ్గరికి వచ్చారని నేను అలాగే చూస్తూ ఉన్నప్పుడు ఆయన నాతో ఇలా అన్నారు, బాబు, ఈ మాటలు నాతో చెప్పు. యోహాను 3:16లో ఇలా ఉంది అని, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని ఆయన ఒక్కొక్క మాట నాతో చెప్తుంటే ఆయన వెనుక నేను ఒక్కొక్క మాట చెప్పాను. ఆయన వెనక తిరిగి 3 అడుగులు ఆయన వెళ్ళేసరికి వెంటనే మరలా ఆయన అదృశ్యమయ్యారు. తర్వాత ఆ ఎర్రటిటికలు కూడా యథావిధిగా కనబడింది. కానీ అద్భుతం ఏంటంటే అనేక సార్లు మా పెద్దక్క నేర్పిన నాకు రానటువంటి వాక్యం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వచ్చి ఒక్కసారి నాకు చెప్పేసరికి నాకు వెంటనే కంఠస్థమైపోయింది. గొప్ప సంతోషం, ఆనందం, పట్టలేనంత పరమానందం నాకు కలిగి వెంటనే తలుపులు తెరుచుకుంటూ లోపలికి పరుగును వెళ్ళి మా అమ్మగారిని మా నాన్నగారిని పట్టుకొని నా దగ్గరికి యేసుప్రభు వారు వచ్చారు, నాకు వాక్యం నేర్పించారు, నాకు వచ్చేసి నేను చెప్తాను అంటే మా నాన్నగారు చెప్పమన్నారు. వెంటనే నేను ఆ వచనమంతా చెప్పాను, రెఫరెన్స్ కూడా చెప్పాను. మా నాన్నగారు మా అమ్మగారు ఎంతో సంతోషించారు. త్వరగా మందిరానికి తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ ఉండ్రాజవరం అనే గ్రామంలో జీడిఎం చర్చిలో నన్ను టేబుల్ మీద నిలవబెట్టి మా నాన్నగారు సాక్ష్యం చెప్పించారు. ఆ రోజు నిజంగా దర్శనాన్ని గురించి చెప్పినప్పుడు ఆ సంఘం అంతా బలమైనటువంటి ఉద్యమంతో నింపబడ్డారు. కొద్ది రోజుల తర్వాత మా తల్లిదండ్రులు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వలన నన్ను డిఎంసి హోమ్ హాస్టల్లో వేశారు. ఆ సమయంలో నేను 1వ తరగతి చదువుతున్నాను. అందరికంటే చిన్నవాడిని హాస్టల్లో. నాకు బాత్రూమ్కి వెళ్ళడం రాదు, బట్టలు వేసుకోవడం రాదు, స్నానం చేయడం రాదు, ఏదీ రాదు. ఆ హాస్టల్లో ఎంతో నలిగిపోతూ ఉండేవాడిని. అలా ఉన్న దినాల్లో రాత్రి అయిందంటే చాలు ఆ హాస్టల్లో ఉండేటువంటి పెద్ద పిల్లలు రకరకాలుగా నన్ను చిన్నవాడిని చేసి ఎన్నో చిత్రహింసలకు, కొన్ని అసహ్యమైనటువంటి పరిస్థితులకు నన్ను బాధించేవారు, హింసించేవారు. అంతేకాదు అక్కడ తలుపులు లేనటువంటి హాల్లో అందరూ పడుకోవడం జరిగేది. అయితే అందరిలో చిన్నవాడిని నేను కాబట్టి అందరూ కూడా ఆ చలికాలంలో లేక వర్షాకాలంలో అలాంటి సమయాల్లో నేను పడుకుని నిద్రపోయిన తర్వాత నన్ను ఎత్తి తీసుకొని వెళ్ళి ఆ చివర ఒక కర్టన్ ఉండేది, ఆ కర్టన్ దగ్గర పడుకోబెట్టేసేవారు. కొన్నిసార్లు భయంకరమైనటువంటి వర్షానికి తడిచిపోయేవాడు. దోమలు గుట్టలు గుట్టలుగా దోమలు తేరు పట్టినట్టు నా దేహం అంతా పట్టేసి తెల్లవారులు నిద్ర లేకుండా రాత్రులు గడిపేవాడిని. తప్పించుకుని వేరే చోటుకు వెళదామంటే మిగిలినటువంటి తోటి స్టూడెంట్స్ ఒప్పుకునేవారు కాదు. చిన్నవాడిని చేసి నాతో ఆటలాడుకునేవారు. అంతేకాదు వర్షానికి తడిచిపోయేవాడిని, చలికి వణికిపోయేవాడిని. ఏ విధమైనటువంటి దుప్పటి లేకుండా నన్ను అలా ఖాళీగా విడిచిపెట్టే దినాలు నా బాల్యంలో నేను అనుభవించాను. ఎందుకో దేవుడు తన కృప చేత నన్ను బ్రతికించి ఉంచి దేవుడు తన సేవలో ఆయన ముందుకు నడిపిస్తున్నాడు. మా నాన్నగారు మంచి రచయిత, మంచి గాయకులు, మా తల్లిగారు కూడా. ఆ తలాంతులు దేవుడు కృప ద్వారా చిన్నవాడినైనా నాకు కూడా అనుగ్రహించారు. ఆ రీతిగా 8వ తరగతిలోనికి వచ్చినప్పుడు ఒకరోజు నాకు ఒంట్లో బాగోక స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయాను.
ఉన్నప్పుడు మా అమ్మగారు, నాన్న ఒకసారి కూర్చో అని మా అమ్మగారు నన్ను కూర్చోబెట్టి క్రీస్తు విజయం అనే ఒక పత్రిక తీసుకుని వచ్చి దానిలో నుండి పిల్లల భాగం చదివి నాకు వినిపించారు. ఆ పిల్లల భాగంలో ఇద్దరు పిల్లలు, ఒకడు మంచివాడు ఒకడు చెడ్డవాడు, వారి జీవితాలు భిన్నంగా ఉండడం, మరి మంచివాడు సత్ప్రవర్తనతో ఎలా ఉన్నాడు అనే విషయాలు నాకు వివరించి మారు మనసుల గురించి మా అమ్మగారు నాకు చెప్పినప్పుడు అది వింటూ ఉండగానే నాకు తెలియకుండానే నా గుండె పగిలిపోయింది. వెంటనే ఏడవడం మొదలుపెట్టాను. ఏడవకూడదు అనుకుంటున్నా, ఎంతగానో అణుచుకుంటున్నా, కానీ అణుచుకోలేనంతగా ఏడుపు, దుఃఖం నాలో నుండి బయలుదేరి నేను వేదన పడుతూ నాకు తెలియకుండానే నేను గుండె పగిలేంతగా ఏడ్చి నేను ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ ఉన్నాను. నాయనా, నీకు కన్నీరు వస్తుందంటే, నువ్వు ఏడుస్తూ ఒప్పుకుంటున్నావంటే దానినే దేవుని వాక్యం మారు మనసు అంటది. నాన్న, నువ్వు మారు మనసు పొందుతున్నావు, మారు మనసు పొంది క్రీస్తుకు నీ జీవితం అంకితం చేసుకొని మా అమ్మగారు చెప్తూ ఉన్నారు. ఈలోగా మా నాన్నగారు ఆఫీస్ ముగించుకుని ఇంటికి వచ్చారు. మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా నాతో పాటు కన్నీరు కారుస్తూ, వారిద్దరూ కూడా ఏడుస్తూ నా మారు మనసును, నా పశ్చాత్తాపాన్ని చూచి వారెంతో సంతోషించి నన్ను ప్రోత్సహించి బలపరిచారు. ఆ రీతిగా నాకు డాక్టర్ జాషువా మల్లిపూడి గారు, మా పాస్టర్ గారండి, మా పాస్టర్ తాతగారు, వారు నాకు బాప్తిసం ఇచ్చారు. నిజంగా నేను మారుమనసు పొందిన 8వ తరగతి నుండే నేను సువార్త చెప్పడం, అంతేకాకుండా సాక్ష్యం ఇవ్వడం, దేవుని కృప వల్ల మా సంఘాల్లో వాడబడడం, పాటలు పాడడం, అలాగే కాంగో డ్రమ్స్ ప్లే చేయడం, అలాగే హార్మోనియం వాయించడం చేస్తూ దానితో పాటు మా చర్చిలో సండే స్కూలు అలాగే యూత్ మీటింగ్ నడిపించేవాడిని. నేను ప్రార్థన చేసుకోవడానికి బైబిల్ పట్టుకొని ఓ సైకిల్ తీసుకొని పొలాల్లోనికి, అడవి ప్రాంతాల్లోనికి రాత్రి వేళ వెళుతూ ఉండేవాడిని. అలా వెళుతూ ఉన్నప్పుడు ఒకరోజు రాత్రి వేళ నేను గట్టిగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చాలామంది రైతులు, దాదాపు ఒక 10-12 మంది కర్రలు పట్టుకొని ఆ రోడ్డు మీద ఇలా కొట్టుకుంటూ దూరాన్ని నిలబడి, ఇదిగో ఆ ఏడ్చేది మనిషా లేక దయ్యమా, ఎందుకు ఇక్కడికి వచ్చావు, ఎందుకు ఏడుస్తున్నావు, ప్రతిరోజు ఈ పొలాల్లో మా పాలేర్లు రాత్రి వేళ ఉండడానికి భయపడి ఆ గేదెల్ని పొలాల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు, కాబట్టి మాకెంతో నష్టం కలుగుతుంది, చెప్పు అని చెప్పి వాళ్ళు గట్టిగా కేకలు పెట్టి అడిగారు. అడిగినప్పుడు నేను అన్నాను, నేను మనిషినే, నా పేరు జోబాబు, మాది ఈ ఊరే, వీరభద్రపురమే, నేను పోస్ట్ మాస్టర్ మల్లిపూడి అగస్టిన్ గారి 2వ కుమారుణ్ణి, నేను ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నాను రోజు వచ్చి అని చెప్పినప్పుడు సరే అయినప్పుడు దగ్గరికి వచ్చారు. తర్వాత మరి ఎప్పుడు ఇక్కడికి వచ్చేలాగా ఏడవడం, ప్రార్థన చేయడం చేయొద్దని వాళ్ళకి ప్రార్థన తెలియదు కనుక ఏడుపు అనుకున్నారు. అలాగ నన్ను వాళ్ళు బెదిరించడం జరిగింది. తర్వాత అక్కడి నుండి మరో చోటకి వెళ్ళేవాడిని, అక్కడ ఆటంకం వస్తే మరో చోటకి వెళ్ళేవాడిని, కానీ ప్రార్థన మానలేదు, పాటలు మానలేదు. ఆ తర్వాత ఒకరోజు నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం చదవమని ప్రభువు నన్ను ఆత్మ ద్వారా ప్రేరేపించారు. నేను అది చదివినప్పుడు దానిలో వ్రాయబడింది ఏమిటంటే, నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు కనుక ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం ఇచ్చినని వ్రాయబడింది. ఆ మాటలు చదివిన నేను వెంటనే ఆ మాటలు నాకు పూర్తిగా అర్థం కాక మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగాను. మా అమ్మగారు నాకు కొన్ని వివరించి చెప్పారు. ఆ తర్వాత ఇంకా దాని గురించి లోతుగా తెలుసుకోవాలని నాకు ప్రేరేపణ కలిగి మా మందిరము పైకి వెళ్ళి అక్కడ నేను 3 రోజులు ఉపవాసం ఉండి మే నెల 1, 2, 3 తారీఖులు ప్రార్థన చేశాను. దేవా, ఈ వాక్యానికి అర్థం ఏమిటి అని ప్రభువుని అడుగుతూ 3 రోజులు ఉపవాసం నుండి ప్రార్థన చేసిన తర్వాత 3వ రోజు ఇక ప్రార్థన ముగిసిపోయే చివరి సమయంలో ఆశ్చర్యకరంగా ఆ ప్రాంతంలో గొప్ప బలమైన గాలి వీచింది. నేను ప్రార్థన చేస్తూ చూస్తున్నటువంటి ప్రదేశంలో కొబ్బరి తోట ఉంది. ఆ పెద్ద పెద్ద కొబ్బరి చెట్లన్నీ కూడా కదిలిపోయి సగం వరకు క్రిందకు వచ్చేంత భీకరమైన గాలి వీచింది. నేను కూడా ఎగిరిపోతానేమో అనిపించింది అంత గాలి. నేను 3వ అంతస్తు పైన ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు ఆ గాలి బలముగా వీచినప్పుడు నా మనసులోనికి ఒక స్వరం వినపడుతూ ఉంది. అదేమిటంటే, నీవేదైతే కోరావో
నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు గనుక ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడనే విషయం నువ్వు కోరావు గనుక ఇదిగో పరిశుద్ధాత్మ గాలి నీ మీద విసర్జేస్తున్నాను, నీవు పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉన్నావు, నన్ను స్తుతించు అని ఆయన మాట్లాడినప్పుడు ఓ బలమైనటువంటి గాలి ప్రత్యేకముగా వీచి నన్ను వచ్చి ఇలా తాకినట్లుగా, నన్ను వచ్చి బలపరిచినట్లుగా నేను ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, అనుభూతిని ఆ రోజు అనుభవించడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తరువాత నేను దేవుని సేవకు వెళ్ళాలని ఆశపడి, ప్రభా నన్ను ఎక్కడికి సేవకు పంపిస్తావు అని నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా ఒక గొప్ప దర్శనం, హైదరాబాదులో ఉన్నటువంటి భయంకరమైన రక్షణ లేకుండా నశించిపోతున్న ప్రాంతాలను కూర్చున్నటువంటి దర్శనం యేసుక్రీస్తు ప్రభువు నాకు ఇచ్చారు. అనేకమైనటువంటి మురికివాడలు, స్లమ్ ఏరియాస్, రిమోట్ ఏరియాస్ అక్కడ ఉన్నాయని ప్రభువు నాకు దర్శనంలో చూపించారు. అదే దర్శనంలో ఒక దైవజనుని కూడా చూపించారు. ఆ దైవజనునితో పాటు నేను ఒక కార్యక్రమంలో ఉండి కలుషాత్ముడైన పాపిని పిలిచేవు యేసువా అనేటువంటి పాట పాడుతూ ఉన్నాను. నాకు మెళుకు వచ్చిన వెంటనే నేను మా అమ్మగారి దగ్గరికి త్వరగా వెళ్ళి దర్శనం చెప్పాను ఉదయాన్నే. ఆ తర్వాత దేవుని మహాకృప చేత 9 నెలలు ఏకదాటిగా ఆ దర్శన నెరవేర్పు కొరకు ప్రభు సన్నిధిలో పోరాడి కన్నీరు గార్చి ప్రార్థన చేసేవాడిని. అలాగే గంటలు కనిపెడుతూ ఏడుస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నాకు కలిగిన హైదరాబాద్ సేవా దర్శనం నెరవేర్పును 9 నెలల తర్వాత ఆయన జరిగించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన విషయమో ఇది. నాకెవరైతే దర్శనంలో కనబడ్డారో అదే దైవజనులు మా ఊరు రావడం, వారి బంధువుల గృహానికి, అలాగే వారి బంధువులు కూడా నా గురించి చిన్నవాడు పాటలు పాడుతూ సాక్ష్యం చెప్తూ వాక్యంలో వాడబడుతూ ఉన్నాడో నన్ను గురించి వారికి చెప్పడం. ఆ తర్వాత ఆ దైవజనులు చాలా సంతోషించి, మంచిది నాయన హైదరాబాద్ దర్శనం అంటున్నావు కదా, నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను, తీసుకుని వెళ్తానని చెప్పి వారితో పాటు వెంటనే వారు నన్ను హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. హైదరాబాద్ వచ్చాక నెహ్రూ నగర్, గాంధీనగర్, మహేంద్ర హిల్స్, జగద్గిరి గుట్ట, అలాగే ఇప్పుడు నేను సేవ చేస్తున్న చింతల్ ప్రాంతాల్లో సేవ కొరకు ఎక్కువగా తిరుగుతూ ఉండేవాడిని. ఓ దినాన నాకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలనిపించింది. నేను అసలు ఎక్కడ ఉండి సేవ చేయాలి, ఎక్కడ నేను సేవ చేయాలో ఆ స్థలాన్ని నాకు ప్రత్యక్షంగా చూపించండి ప్రభువా, నేను ఆ ప్రాంతానికి వెళ్ళి స్థిరపడి మీ సేవలో కొనసాగుతానని ప్రార్థించాను. ఒక రాత్రి వేళ నాకు చాలా భయంకరమైనటువంటి దురాత్మలతో నింపడిన ప్రాంతం కనబడతా ఉంది. అక్కడ అనేకమైన గుడిసెలు ఉన్నాయి, అంతేకాదు అనేకమైన సర్పాలు ఉన్నాయి, నీళ్లతో నింపబడిన ప్రాంతముగా ఉంది. పేద ప్రజలు రోగాలతో, జబ్బులతో, రుగ్మతలతో ఉన్నారు. అలాగే అదే దర్శనంలో కమలమ్మ అనే ఒక సహోదరి, ఆమె 3 పిల్లలతో నా దగ్గరికి వచ్చి ప్రార్థన కోరింది. వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు వెంటనే స్వస్థత కలగడం దర్శనంలో చాలా ప్రత్యక్షంగా కనబడ్డాయి. దర్శనం అంతా పూర్తయింది. నేను నెమ్మదిగా అలా కళ్ళు తెరుస్తూ ఉన్నాను. నేను ఎప్పుడైతే కళ్ళు అలా తెరిచానో మంచం మీద నుండి గోడ వైపు నా కళ్ళు అలా చూచేసరికి గోడ మీద చింతల్ అనే బోర్డు పెట్టబడి ఉంది. నేను ఆశ్చర్యపోయింది, ఇదేంటి చింతల్ అనే బోర్డు ఉందేంటి ఇక్కడ, ఈ బోర్డు ఎవరు పెట్టారు అని లేచిన వాడిని లేచినట్టే గబగబా వెళ్ళి ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఆ బోర్డును నా చేత్తో ఇలా పట్టుకోపోయాను. ఎప్పుడైతే బోర్డుని ఇలా పట్టుకున్నానో వెంటనే ఒక్కసారిగా ఆ బోర్డు మాయమైపోయింది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో మాట్లాడడం మొదలుపెట్టాడు. అదేమిటంటే, ఏదైతే నువ్వు ప్రార్థన చేసి అడుగుతున్నావో ఆ దేవుని చిత్తం నీవు చింతల్లో సేవ చేయడమని దేవుడు నాకు తెలియపరిచారు. ఆ తరువాత నేను చింతల ప్రాంతానికి వచ్చి చింతల్లో దేవుని సేవను కొనసాగించడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. నేను సేవలు కొనసాగుతూ అలాగే బైబిల్ కాలేజీలో కూడా కొనసాగుతూ నేను అలాగ ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ తదుపరి కొద్ది రోజులకు నేను హైదరాబాద్లో ఒక రికార్డింగ్ స్టూడియోలో పాటలు పాడుతున్న సందర్భంలో, అలాగే ఆ రికార్డింగ్ స్టూడియోలో పనిచేస్తున్నటువంటి ఆ టెక్నీషియన్ గారు ఆ స్టూడియోలో అసిస్టెంట్గా కూడా నేను వారితో కలిసి వారి ప్రోత్సాహంతో నేను పనిచేస్తూ ఉన్నప్పుడు
అక్కడ ఒక క్రైస్తవ చలనచిత్రం తీయబడుతూ ఉంది. అది ప్రఖ్యాతిగాంచిన సినీ రచయిత మోతుకూరు జాన్సన్ గారు వారు ఆ క్రైస్తవ చలనచిత్రాన్ని వ్రాసి అలాగే దాన్ని డైరెక్షన్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఆ చలనచిత్రం తీయబడుతూ ఉన్నప్పుడు వారితో కలిసి నేను కూడా ఆ షూటింగ్స్లో అలాగే ఆ సినిమాలో పాలు పొందడం, వారితో కలిసి దాదాపు 2 నెలలు ప్రయాణించడం జరిగింది. ఆ సందర్భంలో నేను స్టూడియోలో మోతుకూరు జాన్సన్ గారిని కలుసుకున్నప్పుడు నేను రాసినటువంటి రచనలు, కథలు, కావ్యాలు, గేయాలు అలాగే పాటలు, వాటితో పాటు కొన్ని సినిమాలు అవన్నీ కూడా కట్టలు కట్టలుగా తీసుకెళ్ళి వారికి చూపించాను. ఆయన నవ్వుకుంటూ చాలా ప్రేమతో నా మీద చేసి చాలా ప్రేమ చూపించి అవన్నీ చూశారు. ఒక దినాన నన్ను వారు ఉండేటువంటి స్థలానికి రమ్మని పిలిచారు. వారితో పాటు విశ్వనాథ్ గారు కూడా ఉన్నారు. తరువాత ఇంకా కొంతమంది సినీ నిర్మాతలు, పెద్దలు ఉన్నారు. వారందరి సమక్షంలో మోతుకూరు జాన్సన్ గారు నాతో మాట్లాడుతూ ఆయన జీవితం అంతా నాకు చెప్పడం ప్రారంభించారు. నేను ఈ సినీ రచయితగా వచ్చిన తర్వాత పూర్తిగా దీనికే పరిమితం అయిపోయాను బాబు. నా కుటుంబానికి దూరం అయ్యాను. చెన్నైలోను, హైదరాబాద్లోను ఈ సినీ ఫీల్డ్లోనే రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా నేను ఉండి కొనసాగుతూ ఉన్నాను. అందును బట్టి దాదాపు 18 సంవత్సరాలకు పూర్వమే నా భార్యకు నాకు విడాకులు అయిపోయాయి. నాకు 18 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. కానీ వారితో ఎలాంటి సంబంధాలు మాకు లేవు. మాది గుంటూరు జిల్లా తెనాలి పట్టణం. అక్కడికి వెళ్ళి చాలా సంవత్సరాలు అయిపోయింది. నా కుటుంబానికి, బంధువులకి దూరమై ఈ సినీ ఫీల్డ్లోనే ఉండిపోయాను. అయితే నాకు ఒక భయం ఉంది బాబు. అదేమిటంటే దాదాపు ఇప్పటికీ 70 కోట్ల కంటే ఎక్కువ డబ్బు సంపాదించాను. ఇంకా చెన్నైలో చాలా భవనాలు ఉన్నాయి, హైదరాబాద్లో ఎన్నో ఆస్తులు ఉన్నాయి. ఇన్ని కోట్లు సంపాదించాను కానీ ఎప్పుడు చనిపోతానో నాకే తెలియదు అని ఒక భయం నన్ను వెంటాడుతూ ఉంది. నేనే గనక చనిపోతే నాకున్న ఆస్తులన్నీ ఇక గవర్నమెంట్ స్వాధీనపరిచేసుకోవడమే తప్ప వేరే ఆధారం లేదు. ఈ సమయంలో నిన్నటి దినాన నీ రచనలు చూసినప్పటి నుండి నాకు అసలు నెమ్మది లేదు, నిద్ర లేదు. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను నా కుమారునిగా స్వీకరించాలని, నిన్ను దత్తత చేసుకోవాలని, నేను చనిపోతే నా పేరు అక్కడితోటే మాసిపోతుందని, అలా కాకూడదని, నీ పేరు మల్లిపూడి జోబాబు కనుక మల్లిపూడి జోబాబు మోతుకూరి అని నా ఇంటి పేరు నీ పేరు వెనకాల నువ్వు పెట్టుకోవాలని, అలాగూ నేను చనిపోయినా ఆ పేరు నా పేరు అలాగే ఎప్పటికీ నీ ద్వారా కొనసాగుతూ సినీ ఫీల్డ్లో అలాగే ఉండాలని ఎప్పటికీ నేను ఆశపడుతున్నాను బాబు. కాబట్టి నువ్వు ఒప్పుకుంటే, ఇదిగో విశ్వనాథ్ గారు ఉన్నారు, ఇంకా కొంతమంది పేర్లు చెప్పారు, అలాగే 4-5 ఉన్నారు, వారందరినీ పరిచయం చేసి వీరందరూ ఉన్నారు, వీరందరి సమక్షంలో నీవు అంగీకరిస్తే, ఇదిగో ఆ విశ్వనాథ్ గారు నోట్స్ కూడా తెచ్చారు, దాని మీద మ్యాటర్ రాశారు, చూడు ఒకసారి చూడని ఆ మ్యాటర్ నాతో చదివించారు. దానిలో నన్ను దత్తత చేసుకోవడానికి రాశారు. దాని మీద సంతకం పెట్టినట్లయితే మేము లీగల్గా ముందుకు ప్రొసీడ్ అవుతాం. తరువాత నీవు నా కుమారుడిగా కొనసాగుతావు. నీవే కనుక ఒప్పుకుంటే ఇప్పుడే నిన్ను సిద్ధపరిచి ఈ వారంలోనే నిన్ను చెన్నై సినీ స్టూడియోస్కు నేను పంపేస్తాను. నువ్వు రచయితగా ఉంటావో, సినీ యాక్టర్గా ఉంటావో, గాయకుడిగా ఉంటావో, అన్నిటిలోనూ నువ్వు ముందుకు వెళ్ళడానికి నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది బాబు. అంతేకాదు, నేను కేవలం రాసి విడిచిపెట్టడం కాదు, నాకున్న ఆస్తులన్నీ, నాకున్న 70 కోట్లు ఇక్కడ, ఇంకా చెన్నైలో ఉన్న ఆస్తులన్నీ నీ పేరు మీద నేను ట్రాన్స్ఫర్ చేసేస్తాను. ఆ తర్వాత నేను చనిపోయినా బాధలేదు. నువ్వు నాకు మాట ఇవ్వు, దీని మీద రాసినట్లుగా జోబాబు మల్లిపూడి మోతుకూరి అనేది ఎప్పటికీ కొనసాగాలి. ఈ దర్శకులు లేక రచయితలు అందరి సమక్షంలోనే నేను నిన్ను ఒప్పిస్తున్నాను. అందుకే వీరు నేను చనిపోయినా నిన్ను అలాగ నడిపిస్తారని, వీరే నా తరువాత నేను ముందుకు నడిపిస్తారని వారందరి ముందు నాతో ఒప్పించడానికి చాలా ప్రయత్నించారు.
అయితే ఆ సమయంలో నేను వారికి నేను యేసుప్రభు సేవా ట్రైనింగ్ అవుతున్నాను, ఓ ప్రక్క సేవ చేస్తున్నాను కాబట్టి నేను ఆలోచించి చెప్తాను అంకుల్ అని వారితో మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభు వారి సువార్తను అక్కడ ఉన్న వారందరికీ పంచుకున్నాను. ఆ తరువాత వెంటనే నేను తిరిగి నా గదికి వచ్చి చాలా కన్నీటితో ప్రార్థన చేశాను. ఆ తరువాత ఇక నేను వెళ్ళకూడదు సినిమాల్లోకి అని నేను తీర్మానం చేసుకున్నాను. వారిని కలవడం మానేశాను. అయితే జరిగిన విషయాలన్నీ మా లెక్చరర్ గారు తెలుసుకొని నా దగ్గరికి వచ్చి దాదాపు 3 రోజులు నన్ను పట్టుపట్టి ఆయన కూడా ఒప్పించడానికి చూశారు. వచ్చిన ఆఫర్ నాకు వస్తే ఎంత బాగుండేదో, నీకు వచ్చింది ఆఫరు, పోనీ ఆయన చనిపోయిన తర్వాత నీవు ఇక అవన్నీ నీ చేతికి వచ్చాక ఆ డబ్బుతో సేవ చేయొచ్చు కదా అని చెప్పి నాకు సలహాలు ఇచ్చి ఒప్పించడానికి ప్రయత్నించారు స్టీఫెన్ గారు. అయినప్పటికీ ప్రభువు ఏదైతే నన్ను ప్రేరేపించారో దానికి కట్టుబడి నేను మరలా వారి దగ్గరికి వెళ్ళలేదు, కలుసుకోలేదు. అవన్నీ క్రీస్తు నిమిత్తం పెంటగా ఎంచుకొని వాటిని త్యజించి ఆయన సేవలోనే ముందుకు సాగుతూ నేను కొనసాగడం జరిగింది. నేను అప్పటికే చింతల్లో దేవుని సేవ చేయడం కొరకు ఒక రూమ్ రెంట్కు తీసుకుని అక్కడ ఆదివారపు ఆరాధనలు, వారం మధ్యలో కూటాలు, గృహ కూటాలు ప్రారంభించి కొనసాగుతూ ఉన్నాను. సేవ కొనసాగిస్తూ ఉండగా మా తల్లిదండ్రులు ఒక మంచి సంబంధం నాకు చూసి వివాహం చేశారు. అయితే నా భార్య మల్లిపూడి ప్రేమకుమారి గారు సేవలో అనేకమైనటువంటి సమస్యలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు వాటన్నిటిలోనూ వారు నిలిచి సేవలో ఎంతగానో ప్రోత్సహించి నా సతీమణి ముందుకు సాగడం జరిగింది. సరిగ్గా అదే సమయంలో భయంకరమైనటువంటి శోధనలు ఓ ప్రక్క, అలాగే దేవుని అద్భుతాలు మరో ప్రక్క ఆరంభం కావటం నేను గమనించాను. అదేమిటంటే ఒకరోజు నేను మందిరంలో ఉండగా అకస్మాత్తుగా 7 కొండలు అనే పేరు కలిగిన ఒక ఆయన నా వద్దకు వచ్చాడు. నా దగ్గరికి వచ్చి కాలర్ పట్టుకోవడానికి ప్రయత్నించి నన్ను బెదిరించి, మీరు ఎందుకు ఈ ప్రాంతానికి వచ్చారు, ఎందుకు ఇక్కడ యేసు ప్రభువుని గురించి చెప్తున్నారు, ఎందుకు చర్చ్ పెట్టారు, ఎందుకు సేవ చేస్తున్నారు, నేను ఈ వాజ్పేయి నగర్లో ఉన్నటువంటి లీడర్ల యొక్క బావమరిదిని, మీకు తెలియదా ఇక్కడ వాజ్పేయి నగర్ అంటే క్రైస్తవులు ఎవరు ఉండని ప్రాంతం అని, ఇక్కడ చర్చి మీరు ఎలా పెట్టారు, మీకు నేను వార్నింగ్ ఇస్తున్నాను, శుక్రవారం వరకు టైం ఇస్తున్నాను, శుక్రవారం లోపు మీరు ఈ ప్రాంతం విడిచిపెట్టి వెళతారా, వెళ్ళండి, మీరు గనక శుక్రవారం లోపు వెళ్ళకపోతే ఖచ్చితంగా నేనే మిమ్మల్ని చంపేస్తాను అని అలా బెదిరించినప్పుడు సంఘ సభ్యుల దగ్గరికి వెళ్ళాను. సంఘ సభ్యుల దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాలని పంచుకొని కన్నీటితో ప్రార్థన చేశాం. ఒకరోజు మధ్యాహ్నం వేళ 2-3 చిన్న చిన్న పిల్లలు నా దగ్గరికి వచ్చారు. ఆ రోజు సరిగ్గా శుక్రవారం. ఆ పిల్లలు వచ్చి ఏమన్నారంటే, అంకుల్, 7 కొండల గారు వాజ్పేయి నగర్లో మిమ్మల్ని రమ్మని పిలుస్తున్నాడు, మీరు రండి, మాతో రండి అని ఆ పిల్లలు చెప్పారు. నేను వెంటనే వెళ్ళలేక సంఘస్థుల దగ్గరికి వెళ్ళి నేను ఈ విషయం చెప్పి వారిని కూడా సహకారంగా నాతో పాటు రమ్మన్నాను. కానీ అందరూ కూడా భయపడిపోయి మేము రామని ఎవ్వరూ రాకుండా అయిపోయారు. ఒక్కడే వెళ్ళి తీరాలని బయలుదేరాను. ఆ వాజ్పేయి నగర్లోనికి ప్రవేశించాను. అక్కడ సంఘ సభ్యుల కుటుంబం, మరొక కుటుంబం కనబడింది. అక్కడికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పాను. నేను చెప్తూ ఉండగా నాకు తెలియకుండానే నేట్ చేశాను. ఆ కుటుంబ యజమాని నాతో పాటు వచ్చాడు. మేమిద్దరము కూడా 7 కొండలు అనేటువంటి ఆయన ఇంటికి వెళ్ళేసరికి, పాస్టర్ గారు వచ్చారా, మంచిది, నేనే రమ్మన్నాను. ఇక్కడ పడుకున్నాడు నా భార్య. ఆమెకు దాదాపు చాలా కాలంగా గర్భ క్యాన్సర్ ఉంది. ఉస్మానియా హాస్పిటల్లో నిన్నటి దినాన డాక్టర్స్ డిశ్చార్జ్ చేసి ఆమెను పంపేశారు. చెప్పింది ఏంటంటే, ఇక ఈమె బ్రతకదు, గర్భంలో కంతులు పగిలిపోయాయి, ఆమె 24 గంటల నుండి 48 గంటల వరకు బ్రతకొచ్చు, చనిపోతుందని చెప్పి పంపారు. అందుకే మిమ్మల్ని పిలిపించాను, ప్రార్థన చేయండి అని కోరాడు. నిజానికి ఈరోజే కదా నేను మీకు డెడ్ లైన్ ఇచ్చాను, మిమ్మల్ని చంపేస్తాను, ఈ ప్రాంతం నుండి వెళ్ళిపోమని. కానీ నాకే అవసరత వచ్చింది ఇప్పుడు, కాబట్టి పిలిపించాను, ఆమెకు ప్రార్థన చేయండి అన్నాడు. అప్పుడు నేను ఆమెకు నొసట మీద సులువు వేసి ప్రార్థన చేశాను. నేను ప్రార్థన చేసి ముగించి ఆమెననేసరికి
వెంటనే ఇన్స్టెంట్గా యేసుప్రభు వారు ఆమెను స్వస్థపరిచారు. ఒక్కసారిగా లేచి కూర్చుందామె. ఇప్పుడు నాకు పూర్తిగా స్వస్థ అయింది అని చెప్పి ఆమె సాక్ష్యం చెప్పింది. 21 రోజుల నుండి సీరియస్గా ఉండి మంచినీళ్ళు కూడా త్రాగని ఆమె, నాకు ఆకలి అవుతుంది, నాకేమైనా పెట్టండి అని అడిగితే ప్రక్కింటి వాళ్ళు ఏదో తీసుకుని వచ్చి ఇచ్చారు. ఆ రీతిగా దేవుని మందిరానికి రావటం ప్రారంభించబడటం చూస్తున్నాం. ఓ ఆదివారం ఉదయం నేను, మా పెద్ద తమ్ముడు జానబ్సన్ గారు, జ్ఞానప్రకాష్ అనే ఒక సహోదరుని దర్శించడానికి వెళుతున్నాము. ఆయన ఇప్పుడు దేవుని సేవకుడిగా సేవ చేస్తున్నారు, మా సంఘ సభ్యులు. మార్గంలో ఓ చోటుకి మేము వచ్చినప్పుడు పట్టపగల ఆదివారం ఉదయం ఒక స్వరం ఆకాశంలో నాకు వినబడుతుంది. నా కుమారుడా, నీవు నడిచి వెళుతున్నటువంటి స్థలం అది నేను మీకోసం మందిరం నిమిత్తం సిద్ధపరిచిన స్థలం, అది అభిషేకించబడిన స్థలం గనుక నీవు నడిచి వెళుతున్న స్థలంలో నిలిచి ఆ స్థలాన్ని ప్రార్థించి అభిషేకించి వెళ్ళు, త్వరలో నేను నీకు ఇస్తున్నానని ప్రభు ఆకాశంలో నుండి మాట్లాడారు. వెంటనే అక్కడే నిలబడి మా తమ్ముడితో చెప్పి, ప్రభు మాట్లాడుతున్నారు, ఈ స్థలం ప్రభు మనకి ఇస్తారట సేవ నిమిత్తం మందిరం కోసం, కాబట్టి ప్రార్థిద్దామని చెప్పి అక్కడే మేము మోకరించి ఆ చెట్లు మొక్కలు ప్రక్కలు తొలగించి ఆ నేలను ముట్టి యేసునామంలో ప్రార్థించి అభిషేకించి దేవుని స్తుతించి మేము గృహదర్శనం కోసం వెళ్ళటం జరిగింది. అది జరిగిన తరువాత మల్లేశ్వరి అనే సహోదరి స్వస్థపరచబడి మరణములో నుండి, కోమాలో నుండి ఆమె బ్రతికి లేచిందో, ఆ సహోదరి అలాగే ఆమె భర్త ఏడుకొండలు వారు మందిరానికి స్థలం కావాలని అడగడం జరిగింది. అలాగే మమ్మల్ని కూడా అడగమని వారు ప్రోత్సహించడం జరిగింది. వెంటనే వారి ప్రోత్సాహాన్ని బట్టి మేము కూడా లీడర్స్ వద్దకు, నాగరాజు గారు, సుబ్బారావు గారు వారి వద్దకు వెళ్ళి మేము అడిగినప్పుడు నాగరాజు గారు, ఈ స్థలం మందిరానికి మేము ఇచ్చేస్తున్నాం, మీరు దాన్ని స్వాధీనపరచుకోండి, మందిరం నిర్మించుకోండి అని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత మేము నిర్మాణం కోసం ప్రారంభించి పునాదులు తవ్వడం మొదలుపెట్టాం. అలా పునాదులు తవ్వుతున్న సమయంలో మందిర స్థలం ముందు ఒక పెద్ద బోర్డు పెట్టాం మేము. అలా పునాదులు తవ్వుతూ దానికి దగ్గరే ఒక ఇంట్లో ఆరాధన జరిగిస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఉదయం మందిరం దగ్గర మేము పెట్టినటువంటి పెద్ద బోర్డు, ఆ బోర్డు తీసివేయబడింది, అది లేదు. అంతేకాకుండా మేము త్రవ్వినటువంటి మందిరం కొరకు త్రవ్వినటువంటి పునాదులు పూడ్చివేస్తున్నాయి. దానికంటే భయంకరమైన విషయం మరొకటి ఏమిటంటే, ఆ మందిరానికి త్రవ్వినటువంటి పునాదులలో ముందు భాగం ఒక పెద్ద ఎత్తైనటువంటి గ్రనైట్ స్తంభం దానిని అలాగూ స్థిరంగా నాటి దాని చుట్టూ పెద్ద పెద్ద బండలు దొర్లించి పెట్టి దానికి కుంకుమ పసుపు బొట్లు పెట్టి, అలాగే అక్కడ కుంకుమ పసుపు పూలు అవన్నీ కూడా చల్లి దాదాపు ఆ చుట్టుపక్కల ఉన్న 50 మంది వచ్చి దాన్ని హైందవ గుడిగా వారు ప్రకటించి అక్కడ పూజలు చేసి వెళ్ళారట. అలా చేసినట్టుగా తెలిసింది, చుట్టుపక్కల వారు చెప్పారు. అది చూచి బస్తీ లీడర్లు అయినటువంటి నాగరాజు గారు, సుబ్బారావు గారి దగ్గరికి వేదన పడుతూ త్వరగా నేను వెళ్ళటం జరిగింది. వారికి చెప్పినప్పుడు లీడర్లు ఇద్దరు కూడా వచ్చి ఆ స్థలంలో ఉన్నటువంటి రాళ్ళన్నిటినీ, ఆ స్తంభాన్ని అన్నిటినీ కూడా వారి హస్తాలతో వాటిని అక్కడి నుండి తీసివేసి మీరు కట్టుకోండి, మీకు ప్రాబ్లం లేదని చెప్పారు. ఒక మేస్త్రిని పెట్టుకొని పని చేస్తూ ఉంటే మధ్యాహ్నం 4 గంటలకు అకస్మాత్తుగా కొంతమంది పోలీసులు వచ్చారు. వాళ్ళు వెంటనే కర్రలు తీసుకుని రోడ్డు మీద గట్టిగా కొట్టి, అలాగే కడుతున్న పునాదిని కొట్టి, ఆ రాళ్లను కొన్ని కదిలించి క్రిందకి దొర్లించి బెదిరించి బలవంతంగా నన్ను తీసుకెళ్తుంటే నా తండ్రి గారు ఆ సమయంలో కన్నీరు కార్చారు. నన్ను పోలీసులు తీసుకెళ్తూ ఉంటే ఏడ్చారు మా నాన్నగారు. అయితే ఆ సమయంలో నన్ను తీసుకుని వెళ్ళి జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో వారు ఉంచారు. అయితే ఒక పెద్ద ఆఫీసర్ వచ్చారు, ఐపీఎస్ ఆఫీసర్, ఒక ఆయన ఎస్పీ గారు. వారు నాతో మాట్లాడారు. విషయం ఏంటంటే, ఒక పెద్ద గూండా, ఒక పెద్ద రౌడీ, ఒక అతను ఎప్పుడో పూర్వకాలం నిర్మించిన ఒక హైందవ గుడిని రాత్రి కూలగొట్టి ఆ హైందవ గుడి ఉన్నటువంటి స్థలంలో చర్చి కడుతున్నాడు అని చెప్పి మాకు చెప్పారు.
నిన్ను చూస్తేనేమో చాలా సింపుల్గా ఉన్నావు బాబు, నిజంగా ఏం జరిగిందో నాకు చెప్పు. అప్పుడు నేను పాస్టర్ నండి, దేవుని సేవకుడిని, నేను అలాంటివి ఏవి చేయలేదు, నేను గోండాను కాదు, దేవుని సేవ చేయడానికి వచ్చాను. ఆ ప్రాంత లీడర్లు, నాయకులు వారందరి ఇష్టంతో మాకు ఆ స్థలాన్ని ఇచ్చారు, మందిరం కడుతున్నాము అని చెప్పినప్పుడు ఆయన సరే నేను మీ పక్షంగా ఉంటాను అని ఆయన మాటిచ్చి వెంటనే ఆయన కారు ఎక్కమన్నారు. చాలా ఆశ్చర్యకరమైన కార్యం. దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే ఆయన కారు ఎక్కించుకొని నన్ను తీసుకొస్తా ఉన్నారు. సరిగ్గా మేము జీడిమెట్ల నుండి చింతల వైపుగా వస్తూ ఉంటే, చింతల మెయిన్ రోడ్డు వద్దకు వచ్చేసరికి ఏ బస్తీ లీడర్లు అయితే మాకు ఆ స్థలాన్ని ఇచ్చి నిర్మాణం చేయమని ప్రోత్సహించారో అదే లీడర్లు ఇంకొక 50 మందిని వారితో పాటు తీసుకొని కర్రలు పట్టుకొని పోలీస్ స్టేషన్ వైపుకి వారు దూసుకుంటూ వేగంగా వస్తున్నారు నన్ను విడిపించుకొని రావడానికి. ఎంత ఆశ్చర్యకరుడు మన దేవుడు! చాలా అద్భుత కార్యాలు. ప్రభువు నెరిగినటువంటి అన్ని జనాంగాలు నా పక్షంగా అలాగ పోరాడేటట్లుగా దేవుడు నాకు సహాయం చేశాడు. అయితే నేను కారులో ఉన్న వరకు చెయ్యి ఊపాను. అప్పుడు మందిరం స్థలం దగ్గరికి వచ్చి అక్కడ చూసేసరికి మందిరం ముందున్నటువంటి రోడ్లన్నీ కూడా జనసంద్రంలా మారిపోయాయి. వందలాది మంది ప్రజలు సమూహాలుగా వచ్చి, ఈ పాస్టర్ గారు ఎంతో మర్యాదస్తుడు, అలాంటి పాస్టర్ గారిని ఎందుకు అన్యాయంగా ఇలా ఇబ్బందులు పెడుతున్నారు, మా అందరికీ తెలిసి ఇది ఖాళీ స్థలం అని గొప్ప సాక్ష్యాలు ఇచ్చారండి ఆ రోజు. అప్పుడు వారందరి సాక్ష్యాలు తీసుకొని పోలీస్ ఆఫీసర్స్ వాటిని రాసుకొని ఆ తర్వాత నన్ను ఇక విడిచిపెట్టి ఏం భయపడదు బాబు, మేమున్నా మీ పక్షంగాని వారు మాట ఇచ్చినప్పుడు, ఎవరైతే మా మీద వ్యతిరేకంగా కేసు పెట్టి లేక గొడవ పెట్టి మందిరాన్ని అలా పాడు చేసి మరొక టెంపుల్గా మార్చడానికి ప్రయత్నించారు, వారంతా కూడా పోలీసుల మీదకి గొడవకొచ్చారు. అలా గొడవకొచ్చి పోలీసుల మీద పెద్ద గొడవ పెట్టుకున్నప్పుడు ఆ గొడవ కొట్లాటకు పోలీసులు భరించలేక నన్ను విడిచిపెట్టిన వారు ఆ గొడవ పెడుతున్నటువంటి నాకు విరోధంగా ఈ కార్యాలు చేస్తున్న ముగ్గురిని వెంటనే అదే కారులో ఎక్కించుకొని తీసుకుని వెళ్ళి 3 రోజులు వారిని పోలీస్ స్టేషన్లో బంధించారు. ఆ తర్వాత గోపాల్ అనేటువంటి వ్యక్తి వచ్చాడు. పాస్టర్ గారు చాలా బాగుంది, అన్నీ కూడా తొలగిపోయాయని మీరు అనుకుంటున్నారు, మరొకసారి చర్చ్ దగ్గరికి వెళ్ళి చూడండి అని నన్ను కూడా పెట్టుకుని తీసుకుని వెళ్ళాడు. నేను వెళ్ళేసరికి అక్కడ సరిగ్గా మందిరం మధ్యలోనే కడుతున్న స్థలంలోనే ఒక పిండి బొమ్మ చేసి దానికి సూదులు గుచ్చి నేను చనిపోవాలని చేతబడి చేసి వెళ్ళారు. ఆ చేతబడి చేసేటువంటి బొమ్మను చూపించి అతను భయపడుతూ ఉన్నాడు, వణికిపోతున్నాడు, మీరు చనిపోతారు, ఏదో అయిపోతారు అని చెప్పి ఇలా చేశారు అదని చూపిస్తూ ఉంటే, దేవుని శక్తి చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకించబడి నేను ధైర్యంతో విశ్వాసంతో వెళ్ళి ఆ సూదులు గుచ్చిపెట్టినటువంటి మంత్రించలేక ఆ చేతబడి బొమ్మ దగ్గరికి వెళ్ళి దాని మీదకి ఒక్కసారి దుమికి దాన్ని త్రొక్కి వేసి యేసుక్రీస్తు నామములో, ఎందుకంటే వాక్యంలో రాశాడు, మరి పాములను త్రేళ్లను త్రొక్కివేయుటకు శత్రుబలం అంతటి మీద నేను మీకు అధికారం అనుగ్రహించాను అన్నాడు కనుక ఆ రీతిగా నేను వెళ్ళి దానిని త్రొక్కివేసి యేసుక్రీస్తు నామములో నాకేమీ అవ్వదు, భయపడదు గోపాల్ అని చెప్పి దేవుని మహింపరచడం జరిగింది. అయినప్పటికీ ఈ మందిరానికి ఎదరే ఒక గది తీసి ఒక మంత్రగాడిని స్థిరంగా పెట్టేశారు, ఎలాగైనా నన్ను నాశనం చేయాలని. అతడు దాదాపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇక్కడే ఉండి ప్రతిరోజు మంత్రాలు చేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించేవాడు. మేము ప్రార్థనా శక్తి చేత దేవుని మీద ఆధారపడి నిత్యము గడుపుతూ ఉండేవారం. అలాంటి సమయంలో అతడు ప్రతిరోజు ఎప్పుడు ఉదయం లేచేసరికి నిమ్మకాయలు అలాగే కుంకుమ పసుపు మందిర స్థలంలో వేసి ఉండేవి. కొన్నిసార్లు చూసినట్లయితే మందిర స్థలం అంతట్లో కూడా పసుపు కుంకుమ ఇవన్నీ పూలు చల్లేసి ఉండేవి. ఇంకొన్నిసార్లు చూసినప్పుడు మరి ఉదయాన్నే తలుపు తీయగానే మా ద్వారం ఓపెన్ చేసి చేయగానే ఆ ఎదురుగుండా రక్తం, మరో ప్రక్కకు వెళితే ఇంకో గుమ్మం ముందు రక్తం, ఆ ప్రక్కకు వెళితే ఇంకో గుమ్మం ముందు రక్తం, ఇంటి ముందు గుమ్మాల ముందు ఇంత రక్తాలు గడ్డలుగా అలా వేసి వెళ్ళిపోతూ ఉండేవారు. ఎన్నిసార్లు ఇలాంటి భయంకరమైన మాంత్రిక క్రియలు మాకు చేశారు, కానీ దేవుని కృప అపరిమితముగా బలముగా మా మీద ఉంది కనుక దేవుడు ఇంకా సజీవులుగా మమ్మల్ని ఉంచాడు. అందుకే దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత మందిరం నిర్మించే సమయంలో
ప్రభు ఒక దర్శనం చూపించారు. ఆ మందిరం ఎలా కట్టాలో, ఏ వైపు ఎలా ఉండాలో, దానికి కొలతలేంటో, చుట్టూ ఎలా విడిచిపెట్టాలో అవన్నీ నాకు దర్శనంలో ప్రభు చూపించారు. మా తల్లిదండ్రులు నాకు ఇచ్చేటువంటి భాగాన్ని, దాంతోపాటు సంఘ సభ్యులు చేసినటువంటి సహాయం సహకారం, వీటన్నిటితో మందిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఓ రోజు ఉదయం దాదాపు 10-11 గంటలకు ఒక యవనస్తుడు వచ్చాడు. వచ్చి అతడు మీతో మాట్లాడాలి అని అంటే వెంటనే మేము అమాయకంగా లోపలికి పిలిచి కూర్చోబెట్టాం. ఆ తర్వాత మీరు ఎక్కడి నుండి వచ్చారంటే నేను మల్కాజ్గిరి ఏరియా నుండి వచ్చాను అన్నాడు. తర్వాత ఇంట్లోకి చూస్తున్నాడు, మమ్మల్ని చూస్తున్నాడు, అన్నీ గమనిస్తున్నాడు, రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అలా చూస్తూ ఉండగా నేను గ్రహించి ఆత్మలో ఆ తర్వాత మందిర సాక్ష్యాన్ని, సేవా సాక్ష్యాన్ని, రక్షణ సాక్ష్యాన్ని ఆయన కూర్చోబెట్టి చెప్పాను. ఎన్ని రకాలుగా ఆయన నన్ను వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నా, ఎంత దోషంలు ఆడుతున్నా, ఎంత భయపెడుతూ ఉన్నా నేను సాక్ష్యం చెప్పడం మానలేదు. అలా సాక్ష్యం, దేవుని కార్యాలు ఆయనకి నేను పూర్తిగా వివరించినప్పుడు వాటిని విన్న తర్వాత ఆయన అన్నాడు, సరే మీరు చెప్పినవన్నీ నాకు అర్థమయ్యాయి, నేను ఏ ఉద్దేశంతో వచ్చానో, కానీ మీరంతా చెప్పిన తర్వాత నా హృదయంలో ఎలాగైతే మార్పు వచ్చిందో అదంతా నేను మీకు చెప్తాను, ఒకసారి నాకు కూడా రండి అన్నాడు. నేను ఎందుకు వచ్చానో ఎవరినో కూడా మీకు చూపిస్తానని. వెంటనే ఆయన తన బైక్ మీద నన్ను ఎక్కించుకుని మల్కాజ్గిరి తీసుకెళ్ళాడు. అతను ఉండే రూమ్కి తీసుకుని వెళ్ళాడు. అది 3వ అంతస్తులో ఎక్కడో మూలనున్న ఒక చిన్న గది. ఆ గదిలోనికి తీసుకుని వెళ్ళే లోపల ఆ అరలో చూపించాడు. 3 అరలలో రకరకాల సైజుల్లో రకరకాల కత్తులు ఉన్నాయి. అవన్నీ భయంకరమైనటువంటి ఆ నరహత్య చేసేటువంటి కత్తులు. వాటిని అక్కడ చూపించి, నేను వచ్చింది ఎందుకో తెలుసా, ఇదిగో ఇందుకే వచ్చాను, నేను ఇక్కడ పేరు మోసిన రాజకీయవేత్తకు అలాగే గోండాలకు నేను సహకారిగా ఉండి వాళ్ళు చేయించే కార్యకలాపాలు చేస్తూ ఉంటాను, వాళ్లే నన్ను పంపించారు ఇలా మీ మీద ఆ దాడి చేయమని, కావాలంటే చూడండి తన బండి దగ్గర తీసుకుని వెళ్ళి తన బండి యొక్క ఆ కవర్ను ఓపెన్ చేసేసరికి దానిలో 3 కత్తులు ఉన్నాయండి. పొడవడానికి వచ్చాను, కానీ మీరు సాక్ష్యం చెప్పాక పొడవలేకపోయానని ఆయన చెప్పి వెళ్ళిపోవటం జరిగింది. దేవుని బిడ్డలారా, ఇలాంటి కార్యాలు, ఘనమైన కార్యాలు దేవుడు జరిగించాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మందిరం నిర్మించబడినటువంటి ఈ ప్రాంతం పేరు నాగులకుంట లేక నాగుల చెరువు. అంటే అనేకమైన వేల లక్షల నాగుపాముల సముదాయం ఈ నాగులకుంటలో ఉండేది. అందుకే దీనికి నాగులకుంట అని పేరు పెట్టారు. ఆ నాగుపాములను పట్టుకోవడానికి గుంటూరు జిల్లా బాపట్ల నుండి దాదాపు 250 కుటుంబాలు వారు దాని వృత్తిగా ఎంచుకుని ఇక్కడికి వచ్చి ఈ స్థలాలు ఆక్రమించుకుని వారు స్థిరపడి జీవనోపాధి చేస్తూ దేశాలకు ఆ చర్మాలను తీసి, సర్పాల చర్మాలను తీసి వారు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండేవారు. ఆ ప్రాంతంలో వారి మధ్య మేము పరిచయం చేయటం, వారే మమ్మల్ని ప్రేమించి ఈ మందిర స్థలం ఏమిటి ఇవన్నీ కూడా జరగడం నిజంగా చాలా అద్భుతమైన విషయం. అయితే ఓ దినాన నేను ఓ రాత్రి ఓ కుటుంబాన్ని దర్శించడానికి చీకట్లో చిన్న కాలిబాటలో వెళుతూ ఉన్నాను. వెళ్ళి వస్తూ ఉండగా ఎడం వైపున ఆ నీటి ప్రవాహాలు ఉన్నాయి. ఆ నీళ్ల దగ్గర ప్రక్కన కాలిబాట నుండి వస్తూ ఉంటే అకస్మాత్తుగా నేను ఇలాగ అడుగు వేసేసరికి ఒక పాము నా ఎడమకాలు చిన్న వేలును కరిచిందండి. అక్కడ దగ్గరలోనే మరొక కుటుంబం ఉంటే ఆ కుటుంబం దగ్గరికి వచ్చాను. డివి రాజు అని ఒక సహోదరుడు, సంఘ సభ్యుడు, మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళడానికి సలహా ఇచ్చాడు. అయితే అప్పుడు నేను ఇంటికి మౌనంగా వచ్చి, మరి హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, రోడ్లు లేవు, ఏమీ లేని సమయం అది. ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే నా భార్య తలుపు తెరవడం జరిగింది. అలాగే తలుపు తీసిన వెంటనే నేను, ఏమండి ఏంటి సంగతి, డల్గా ఉన్నారంటే నేనేమీ మాట్లాడలేదు. మాట్లాడకుండా మౌనంగా లోపలికి వెళ్ళి మంచం దగ్గర క్రింద మోకరించి మంచం మీద ఆనుకుని ప్రార్థన చేయడం ప్రారంభించాను. అలాగే ప్రార్థన చేస్తూ తర్వాత ఇది నిద్రపోయాను. దేవుని కృపచేత ఉదయాన్నే మరలా మెళుకు వచ్చి బ్రతికి లేవటం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలాంటి అద్భుత కార్యాలు నా జీవితంలో, ఎన్నో మరణాలు దేవుడు నా జీవితంలో తప్పించారండి. చాలా అద్భుత కార్యాలు ఆయన చేశారు. అప్పుడు నా భార్యతో నేను చెప్పడానికి భయపడ్డాను. అయితే నా భార్య నేను నిద్రలేచిన తర్వాత చెప్తూ ఉంది, ఏమండి రాత్రి మీరు ఏంటి డల్గా ఉన్నారంటే మీరేం మాట్లాడలేదు, అయితే మీరు రాకముందు
నేను ప్రార్థన చేస్తుంటే నాకు ఒక దర్శనం కనబడింది. మీరు సర్పాల మధ్యలో నన్ను వస్తున్నారు, సర్పాలు మిమ్మల్ని కరుస్తూ ఉన్నాయి. నాకు అలా కనబడిందంటే అప్పుడు నేను నా కాలు చూపించి, నాకు ఆ పాము కరిచిన ఘాట్లు చూపించి ఇది జరిగిందని నేను విషయం చెప్పడం జరిగింది. దేవుడు ఈ రీతిగా నా ప్రాణాన్ని కృప ద్వారా కాపాడారు. అందుకే దేవునికి మహిమ కలుగును గాక. ఆ తరువాత నాది సువార్త దర్శనం అండి. దేవుడు సువార్త లేని ప్రాంతాల్లో, అలాగే స్లమ్ ఏరియాల్లో సువార్త చేయమనే దర్శనంతో నన్ను తీసుకొచ్చారు. హైదరాబాద్ ముందే చెప్పాను. అయితే ఇక ఎక్కడ స్లమ్స్ ఉంటే అక్కడికి వెళ్ళి సువార్త చేసేటువంటి రీతిగా ప్రభువు మమ్మల్ని వాడుకున్నారు. బహదూర్పల్లి ఓ ప్రాంతానికి మేము వెళ్ళాల్సినటువంటి సమయం వచ్చింది. కారణం ఏంటంటే ఏసన్న అనే ఒక సహోదరుడు గృహమందు ఒక మీటింగ్ పెట్టాము. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత వారు భోజనాలు పెట్టారు. భోజనాలు జరుగుతున్న సమయంలో అంజయ్య అనేటువంటి ఒక అతను, అలాగే యశోద అనేటువంటి ఒక సహోదరి మిత్రులు అతని మోసుకొని తీసుకుని వచ్చారండి. నేను కూర్చుని ఉండగా నా ముందు నేల మీద పడుకోబెట్టారు. పడుకోబెట్టినప్పుడు ఏమైందమ్మా అని నేను అడిగాను. ఆమె చెప్తూ ఉంది, అతనికి లివర్ క్యాన్సర్ వచ్చిందని చెప్పారు, కోమాలోకి వెళ్ళిపోయాడు అని గొళ్ళున భార్య యశోద ఏడుస్తూ ఉంది. ఆ సమయంలో ఆమె వేదన చూచి నాకు వేదనై నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రార్థన ముగించి ఆమె అనేసరికి ఒక్కసారిగా అతడు లేచి నిలువబడి అతను కప్పినటువంటి రగ్గు తీసి వెంటనే మడతపెట్టి తన యొక్క చంకలో పెట్టుకొని నిలువబడి నాకు వందనాలు చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత రోజు కుటుంబంతో సహా అంజయ్ మా ఇంటికి వచ్చాడు. వచ్చి, అయ్యగారు నాకింత గొప్ప స్వస్థత కలిగింది, మా బంధువులు ఎవరు కాపాడలేదు, డాక్టర్లు కాపాడలేదు, దేవుడు ఇంత అద్భుతం చేశాడు. మా ఊర్లో, మాది బహదూర్పల్లి, మా ఊర్లో యేసు ప్రభువుని ఎంత హీనంగానో చూస్తారు, యేసు ప్రభు బిడ్డలను చాలా దారుణంగా బాధిస్తారు. కాబట్టి వాళ్ళందరూ మారిపోవాలి, మా బంధువులందరికీ సువార్త చెప్పించాలి, మా దగ్గర సువార్త కూటం పెట్టండి అని చెప్పి ఆయన టైం తీసుకుని వెళ్ళాడు. అన్న ప్రకారం మేమందరం కూడా ఒక వ్యాన్ తీసుకుని సంఘం నుండి ఒక 20 మందిమి, కొంతమంది సైకిళ్ళ మీద, అలాగే సౌండ్ సిస్టమ్ తీసుకుని అందరం వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వాక్యం చెప్తూ ఉండగా, పరలోకం నరకం గురించి మాట్లాడుతున్నాను, నేను నిలవబడిన చోటకి కుడివైపున నేను చూస్తుంటే ఒక 50 నుండి 70 మంది ప్రజలు ఆ మీటింగ్ వైపు రావడం నేను చూశాను. నేను అనుకున్నాను, వీళ్ళంతా ఈ మైక్ శబ్దం విని వాళ్ళు వస్తున్నట్టున్నారు, బాకాలు హార్న్స్ పెట్టాం కాబట్టి విని ఊరు వాళ్ళంతా వస్తున్నట్టున్నారు మీటింగ్ అనుకుని సంతోషిస్తూ నేను ఇంకా బలంగా వాక్యం చెప్తా ఉన్నాను. తీరా వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళందరి దగ్గర పెద్ద పెద్ద కర్రలు ఉన్నాయి. అందరూ కూడా ఇలా పొడవుగా పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని వచ్చారు. అలా వచ్చి వారు దగ్గరికి రాగానే వాళ్ళలో ఉన్నటువంటి ఒక లీడర్ అతను నా చేతిలో ఉన్నటువంటి మైక్ లాగేసుకుని, ఏరా నువ్వు యేసుక్రీస్తువా అని చెప్పి నన్ను దూషించి తిట్టి, ఆ తర్వాత ఆ కొట్టండ్రా అని అందరికీ చెప్పేసరికి అందరూ కర్రలు పట్టుకుని వచ్చిన వాళ్ళు నా చుట్టూ మూగారు కర్రలు పట్టుకొని ఆ కర్రలన్నీ పైకెత్తారు. ఆ కొట్టండ్రా, వాడిని లేపేయండ్రా, ఇంకా చంపేయండ్రా అని చెప్పి అతడు అంటూ ఉన్నాడు. వాళ్ళు కర్రలు పైకెత్తి కొట్టడానికి అలా ఎత్తి కొట్టబోయి అలా సరిగ్గా కిందకు తీసుకోబోయేసరికి వాళ్ళకి ఏమైందో నాకు తెలియదు. అందరూ కూడా పట్టుకున్నవారు పట్టుకున్నట్టే కర్రలు అలాగే బిగిసిపోయి దాదాపు 5 నిమిషాలు కదలకుండా ఉండిపోయారు. ఆ లీడర్ ఏమో కొట్టండా అని ప్రోత్సహించిన వాడు, ఆ సహోదరుడు కూడా మాట్లాడకుండా మెన్నుకుండిపోయాడు. ఈ లోపుగా మా కూడా వచ్చినటువంటి ఆ సహోదరులు శేఖర్, ప్రభాకర్, అలాగే జేకబ్, ఇలా కొంతమంది సంఘ సభ్యులు, అలాగే మోహన్ రావు, ఇలా కొంతమంది, వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చి వాళ్ళ మధ్యలో నుండి నన్ను పట్టుకొని తీసుకుని వెళ్ళి ప్రక్కన గదిలో పెట్టి తాళం వేసేశారు. అలా తాళం వేసి ఇక నాకే ప్రమాదం కలగకుండా వాళ్ళు చూశారు. కానీ వారు ఏం చేశారంటే వచ్చిన వాళ్ళు మీటింగ్కి వచ్చినటువంటి అందరినీ కొట్టారు, మా పాస్టర్ గారిని కూడా కొట్టారు, బైబిళ్ళు చించేశారు, సౌండ్ సిస్టమ్ దొంగిలించారు, అన్నీ కూడా దొంగిలించి తీసుకుని వెళ్ళిపోతూ, అలాగే మా కోసం అక్కడ సిద్ధపరిచినటువంటి భోజనాలు, వండినటువంటి భోజనాలు, ఆ భోజన పాత్రలు వాళ్ళు ఆ ప్రక్కనున్న ఒక గుడి దగ్గర తీసుకుని వెళ్ళి ఆ గుడి చుట్టూ 3 సార్లు ఆ పాత్రలను త్రిప్పుకొని తీసుకొచ్చి వాళ్ళే చేతులు కట్టుకుని లైన్లో కూర్చుని మాకు అన్నం పెట్టండి, వాళ్ళకి పెట్టొద్దు, ఆ పాస్టర్లకి క్రిస్టియన్స్కి పెట్టొద్దు, మాకు పెట్టండి అని వాళ్ళు కూర్చున్నారు. కూర్చుంటే ఆ ఇంటి వాళ్ళు మేము మీకు పెట్టాం, మేము పాస్టర్ గారికి వాళ్ళకే ఉండామనంటే
వాళ్ళను కూడా మెత్తగా కొట్టేశారు. చాలా భయంకరంగా వాళ్ళను కూడా కొట్టి బాధించారు. ఆ కొట్టిన తరువాత మరి జరిగినటువంటి గొప్ప అద్భుతమైన విషయం ఏంటంటే, దాదాపు అక్కడ లాస్ట్ బస్సు మేము వెళ్ళినటువంటి వ్యాన్ అది రెంట్కి తీసుకుని వెళ్ళాము, అది వెళ్ళిపోయింది. తర్వాత మేము రావాలంటే 9 గంటలకు లాస్ట్ బస్సు ఉంటుంది, దానికి మేము తిరిగి రావాల్సి ఉండగా అక్కడ 9 అయిపోయింది, 10 అయిపోయింది, 11 అయిపోయింది, 11:30 అయిపోతుంది. మేము తిరిగి రావడానికి వీలు లేకుండా వాళ్ళు గొడవ పెడుతూ కొట్టడానికి చంపడానికి వాడిని బయటికి తీసుకుని మేము చంపాకే వెళతాము అని అంటూ అరుస్తూ ఉన్నారు వాళ్ళు. అలాగే చాలా సమయం అయిపోతుంది కనుక చివరికి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో నన్ను బయటికి తీసుకురావడానికి చుట్టూ వలయంలో మా సభ్యులంతా కూడా ఉండి నన్ను బయటికి తీసుకుని రావడం జరిగింది. అలా తీసుకొని వస్తూ ఉన్న సమయంలో ఎవరైతే మమ్మల్ని కొట్టడానికి చంపడానికి వచ్చారో వారి లీడర్ గురించి చెప్పాను కదా, అతను ఒక పొడవైన కత్తి తీసుకొని వేగంగా ముందుకు తీసుకుని వచ్చి నన్ను పొడవడానికి ఆ కత్తిని ఇలా నా గుండె వైపు ఎత్తి ఇలా పొడవడం ప్రారంభించాడు. ఇలా పొడవడానికి సరిగ్గా వేటు వేయడానికి ప్రయత్నించిన వ్యక్తి ఏంటి వీడు మిస్ అయిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైంది, అకస్మాత్తుగా నా ముందే ఉండాలి అని చెప్పి నా చుట్టే తిరుగుతున్నాడు. నేను అక్కడే ఉన్నాను, నా చుట్టే తిరుగుతా ఉన్నాడు, నేను అక్కడే ఉన్నాను. అలా 3 సార్లు ప్రయత్నించాడు. 3 సార్లు ప్రయత్నించాడు. మరలా ముందుకు వెళ్ళడం, అక్కడి నుండి చూడడం, మరలా వెనక్కి రావడం, మరలా ముందుకు వెళ్ళడం, అక్కడి నుండి చూడడం, మరలా వెనక్కి రావడం. 3 సార్లు పొడవడానికి ప్రయత్నించడం, నా చుట్టూ తిరగడం. ఏదో తెల్లగా ఉంది వీడి చుట్టూ, ఏదో వలయంలాగా ఏదో ఉంది, ఏమవుతుంది అని చెప్పి అలాగే చివరికి నన్ను పొడవలేక ఆ తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మాకు వినపడేలాగా వీళ్ళు ఎలాగైనా బస్సులు ఉండవు కదా, వీళ్ళు ఎలా వెళ్తారో చూద్దాం, అప్పుడు మనం వీళ్ళని ఏదో ఒకటి చేద్దాం బస్ స్టాండ్లోకి వెళ్ళి కూర్చున్నాక అని చెప్పి వాళ్ళంతా మాట్లాడుకుంటూ బస్ స్టాండ్ వైపుగా వెళుతూ ఉన్నారు. మేము రోడ్డు వైపుగా వస్తూ ఉన్నాం. ఈ లోపుగా 3 సైకిళ్ళ మీద ఒక 5గురు 6గురు వచ్చారు. వీళ్ళు వెళ్ళి ఆ కత్తులతో వాళ్ళ కోపం తీరా 3 సైకిల్ యొక్క ముందు వెనక టైర్లు కోసేశారు. ఆ టైర్లు కోసేసిన తర్వాత వీళ్ళు బాధపడుతూ సైకిల్ మీద వచ్చిన వాళ్ళు సైకిల్ గెంటుకుంటూ ఓ ప్రక్కన వెళుతున్నారు, ఓ ప్రక్క మేమేమో మెయిన్ రోడ్ దగ్గరికి వెళుతున్నాము. వీళ్ళేమో ఆ బస్ స్టాప్కి వస్తారు కదా అప్పుడు కొడదామని చెప్పి వాళ్ళు బస్ స్టాప్ వద్దకు వెళ్ళారు. ఈ లోపుగా నా కూడా ఉన్న వాళ్ళు అంటున్నారు, 9 గంటలకి లాస్ట్ బస్ కదా అన్న, ఇంకా మన పని అయిపోయింది ఈరోజు, ఇక చనిపోవటమే, ఇంకా వేరే దారి లేదని అంటూ ఉంటే ఇంకొక ఆయన మరో మాట అంటూ ఉంటే నేను ఒక మాట అన్నాను, మన దేవుడు గొప్ప దేవుడు కదా, దేవుడి పని కోసం వచ్చాం కదా, ప్రార్థన చేద్దాం, దేవుడు అద్భుతం చేస్తాడు. నేను సరిగ్గా రోడ్డు మీద నా కాలాల తాకగానే బస్సు వస్తుంది చూడండి, నేను ప్రవచనం పలుకుతున్నాను, ఇది మనం అందరం ఎక్కుతాం, మనకేం జరిగి క్షేమంగా వెళ్ళిపోతాం అని ప్రవచించడం జరిగింది. ప్రభువే సరిగ్గా వెళ్ళి ఆ రోడ్డు మీద నా కాలు ఇలా తాకగానే ఇలా కుడివైపుకి చూశాను. నేను ఆ కుడివైపు నుండి గుమ్మడిదల అనే పేరు పెట్టుకొని ఒక బస్సు వేగంగా దూసుకుని వచ్చేస్తుంది. ఆగమని చెయ్యి ఊపుతూ ఉన్నాను, ఆగట్లేదు, వేగంగా దూసుకుని వచ్చేస్తూ ఉంది. అది దగ్గర వరకు వచ్చి మమ్మల్ని దాటిపోయే వరకు దాదాపుగా వచ్చి ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి సడన్గా ఆగిపోయింది, అటు ఇటు కదులుతూ. ఆ వెనకాల డోర్ నా తిన్నగా వచ్చింది. ఒక గొప్ప హస్తము పరలోకంలో నుండి దిగి వచ్చి నన్ను పట్టుకొని మమ్మల్ని అందరిని పట్టుకొని ఒక్కసారిగా ఆ బస్సు లోపలికి నెట్టడం జరిగింది. ఒక్కసారి అందరం వెళ్ళి బస్సులో పడ్డాం. అలా పడగానే బస్సు వేగంగా కదిలిపోయింది, బస్సు వెళ్ళిపోతూ ఉంది. అయితే వెంటనే ఆ చంపడానికి వచ్చిన వాళ్ళు ఆ కర్రలు తీసుకుని బస్సు వెంటపడి బస్సును కొట్టారు, కానీ మాకేమీ కాలేదు, దేవుని కృప వల్ల. ఆశ్చర్యంగా అయితే తర్వాత జరిగిన విషయం ఏంటంటే, లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కండక్టర్ డ్రైవర్ని తిడుతూ ఉన్నాడు, ఎందుకు నువ్వు ఆపావు అని చెప్తే, అయ్యా నాకు తెలియదు, నేను బ్రేక్ వేయలేదు, బ్రేక్ మీద కాలు కూడా పెట్టలేదు, నాకు తెలియదు అంటున్నాడు. అప్పుడు నేను వెళ్ళి చెప్పాను, అది దేవుని శక్తి, వాళ్ళు మమ్మల్ని చంపడానికి వచ్చారు, అయితే ఈ బస్సును బ్రేక్ వేసి దేవుడే ఆపాడు మమ్మల్ని తప్పించడానికని నేను వారికి సువార్త చెప్పాను. బస్సులో ఉన్న వాళ్ళకు వాళ్ళు అప్పుడు చెప్పింది ఏంటంటే, అందుకే కాబోలు ఈ బస్సు 9 గంటలకు వెళ్ళిపోవాలి, టైర్స్ పంచర్ అయ్యి ఒకేసారి మేము ఇంతసేపు తిప్పలు పడి దాన్ని తిరిగి రిపేర్ చేసుకొని 9 గంటలకు రావాల్సిన బస్సు ఇప్పుడు మేము 11:30, 12 గంటలకు వస్తున్నాం, మీకోసమే దేవుడు ఇలాగూ చేసి మమ్మల్ని ఆలస్యంగా తీసుకుని వచ్చాడేమో, పైగా మాకు
ఇక్కడ బహదూర్పల్లిలో స్టాప్ లేదు, బాలనగర్లో మా స్టాపు. కానీ మేము బ్రేక్ వేయకుండానే బస్సు ఆగిందంటే దేవుని శక్తి గొప్పదని వాళ్ళు బస్సులో ఉన్న వాళ్ళంతా అంగీకరించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కృప వల్ల ఆ రీతిగా మేమైతే బస్సులో బయలుదేరి వచ్చేస్తున్నాం. కానీ మా మనసంతా ఆ సైకిల్ మీద వచ్చేటువంటి వారి మీదే ఉంది. కారణం ఏంటంటే సైకిళ్లను ముందు వెనుక టైర్లు పూర్తిగా కోసేశారు చాలా కోపంతో. అందును బట్టి వాళ్ళు ఎలా వస్తారో అని వాళ్ళని తరుముతూ ఉంటే వాళ్ళు ఏమైపోతున్నారో అని చెప్పి బాధపడుతూ, అలాగే బస్సులో మేము ప్రార్థన చేసుకుంటూ వచ్చి చింతల్లో దిగడం జరిగిందండి. ఆ రీతిగా చింతలో దిగిన వెంటనే ఇక మేము అక్కడి నుండి లోపలికి రాకుండా ఆ రోడ్డు మీదే ఉండి ఎంతో భయంతో, ఆందోళనతో, మానవ రీత్యా వేదనతో ఆ యవనస్తులు వాళ్ళు ఏమైనా తిరగబడతారేమో, వాళ్ళు ఏమైనా కొడుతూ ఉంటే, తిడుతూ ఉంటే, లేక తరుముతూ ఉంటే ఏం జరుగుతుందో వాళ్ళ తల్లిదండ్రులకి మేము ఏం చెప్పాలో అని భయంతో ప్రార్థన చేస్తూ, అలాగే భయపడుతూ ఆ రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద మేము అలా కనిపెడితే ఎదురు చూస్తున్నాము. అకస్మాత్తుగా ఆ ఎడం వైపు నుండి, హెచ్ఎంటి వైపు నుండి ఒక పాట వినపడుతుంది. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా అని పాడుతున్నాడు. ఇక ఆ పాట విని ఇది శేఖర స్వరంలా ఉంది అని చెప్పి అనుకుంటూ అందరం కూడా ఆ హెచ్ఎంటి వైపు చూసేసరికి ఇక వాళ్ళు ఆ సైకిళ్ళు, టైర్లు కోసేసిన సైకిళ్ళు, నడపడానికి కష్టంగా ఉన్న సైకిళ్ళు, వాటి మీద వాళ్ళు వేగంగా తొక్కుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళు వేగంగా తొక్కుంటూ పాటలు పాడుకుంటూ వచ్చి సడన్ బ్రేక్ వేసి మా ముందు ఆగి, అన్నా దేవునికి స్తోత్రం, మీరు కూడా స్తోత్రం చెల్లించండి, అద్భుతం జరిగిందని చెప్పి ఆ ఆత్మ తీవ్రతతో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి వాళ్ళు చెప్తూ, మీరు బస్సు ఎక్కి వెళ్ళిపోతున్నారన్నా, వాళ్ళు మా వెంట పడ్డారు, మమ్మల్ని తరుముతూ ఉన్నారు, ఆ సైకిల్ నడిపించడానికి కూడా కష్టంగా ఉన్నాయి, అలాగే మేము వాటిని నడిపించుకుంటూ అలా పరిగెడుతూ ఉంటే నడవక చాలా వేగంగా మేము ఆ పరిగెట్టడానికి ప్రయత్నిస్తున్నాము, అయినా సరే ఆ సైకిల్ నడిచేవి కాదు. అయితే కొంత దూరం అలా పరిగెట్టిన తర్వాత వారు తరుముతూ ఉండగా ఇక వాళ్ళు మాకు దగ్గర అయిపోతున్నారు, ఇక మమ్మల్ని పట్టేసుకుని చంపేస్తారని భయంతో మేము అలా పరిగెడుతున్న సమయంలో సైకిల్ వేగంగా తిరగడం ప్రారంభమయ్యాయి. ఎప్పుడైతే వేగంగా తిరుగుతున్నాయో వెంటనే మేము సరే సైకిల్ ఎక్కేద్దాం అని చెప్పి ముగ్గురు కూడా సైకిల్ ఎక్కేసి నెమ్మదిగా తొక్కడం ప్రారంభించాం. ఎప్పుడైతే తొక్కడం ప్రారంభించామో యథావిధిగా సైకిల్ నడుస్తూ ఉన్నాయి. అలాగే మేము దాదాపు ఒక 100 మీటర్ల ముందుకు వెళ్ళిపోయి వాళ్ళని దాటి వచ్చేసిన తర్వాత ఇంతకీ ఏం జరిగింది, సైకిళ్ళు చక్కగా నడుస్తున్నాయని ఆగి ఆ రోడ్డు మీద మేము ఒకసారి చూసుకునేసరికి ఆ భయంకరంగా టైర్లన్నీ చిందరవందరగా, ముందు వెనక టైర్లు 3 సైకిళ్లకు కోసేసినటువంటి టైర్లు పూర్తిగా స్వస్థత పొంది, దేవుని కృపచేత దేవుడు సైకిళ్లను కూడా స్వస్థపరుస్తాడా అని మేము ఆశ్చర్యంతో దేవుని స్తుతించడం మొదలుపెట్టాం. ఇక సైకిల్ కనీసం వాళ్ళు కోసిన ఆనవాళ్ళు కూడా లేదు. అలాగ మేము దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఈ పాటలు ఇలాగ పాడుకుంటూ దేవుని మహిమపరుచుకుంటూ మేము వచ్చామన్నా దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని చెప్పి వాళ్ళ సంతోషంలో దేవునికి మహిమ చెల్లించడం జరిగిందండి. ఈ రీతిగా దేవుడు కనికరించి మమ్మల్ని ఆ ప్రమాదంలో తప్పించాడు. ఒక దర్శనం నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేమిటి అంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తూ చాలా వేదన పడుతూ ఉన్నాను. దాదాపు 2-2:30 అవుతుంది. అలాగే మోకాళ్ళ మీద ప్రార్థనలో కనిపెడుతూ దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండగా అకస్మాత్తుగా ఒక స్వరం వినపడిందండి. అదేమిటంటే, జోబాబు, నేను దేశాన్ని రక్షించబోతున్నాను, నిన్ను వాడుకొని అలా మాట్లాడడం జరిగిందండి. అయితే ఆ తర్వాత ఆ మాట విన్న వెంటనే నేను అలాగే కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఉన్నట్టుగా ఉండి ఒకసారి నా గుండె కాలుతూ మండుతూ నా లోపల నుండి అగ్ని దిగి వచ్చి నన్ను దహించి వేస్తూ అగ్ని జ్వాలలు ఎగసిపడుతూ ఉన్నాయండి. అలా నేను పైకి చూస్తున్నాను అగ్ని ఎంతవరకు వెళుతుందని. ఆ దూతలు ఎగురుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అలాగూ జరిగినటువంటి సమయంలో దేవుడు అన్నాడు, ఆంధ్రప్రదేశ్ మీద సిలువ వేయి అని అన్నారు. అప్పటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు విడిపోలేదు. దాదాపు ఆ విడిపోయే సమయానికి వస్తున్నప్పుడు జరిగినటువంటి విషయం అండి ఇది. అయితే ఆంధ్రప్రదేశ్ మీద సిలువ వేయని ప్రభు అన్నారు. ఆంధ్రప్రదేశ్ మీద సిలువ వేయడం ఏంటని నేను అనుకునేసరికి నా కళ్ళ ముందుకు, నేను ప్రార్థనలో ఉండగా నా కళ్ళ ముందుకు
నేరుగా ఆంధ్రప్రదేశ్ వచ్చి కనబడుతుందండి. అప్పుడు నేను ఇలా చేయి చాచి నా చూపుడు వేలుతో అలా సిలువ వేసి నా చేతిని వెనక్కి తీసుకున్నప్పుడు వేలుతో సిలువ గుర్తు వేసినటువంటి ఆ ఆంధ్రప్రదేశ్ మీద ఎర్రటి సిలువ రక్తపు గుర్తులో నాకు సిలువ కనబడుతూ, ఆ సిలువలో నుండి యేసుక్రీస్తు రక్త ప్రవాహం ప్రవహిస్తూ 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 చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటికీ కూడా నలుమూలల క్రీస్తు రక్త ప్రవాహం ప్రవహించి అలా శుద్ధి చేయటం, దానిలో నుండి ఏ అగ్ని అయితే నన్ను దహించిందో అదే అగ్ని నాలో నుండి వచ్చినట్లే ఆంధ్రప్రదేశ్ అంతట్లో నుండి అగ్ని బయలుదేరి ఆకాశం వైపు పెడుతుంటే నేను పైకి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటా దేవదూతలు ఆకాశం పైన అగ్ని పైన ఎగురుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రక్షించబడిందని దేవుని స్తుతిస్తూ ఉన్నారు దేవదూతలండి. అది నేను చూసి దేవుని స్తుతించినప్పుడు తర్వాత తమిళనాడు ముందుకు వచ్చింది, సిలువ వేయమన్నాడు, సిలువ వేశాను. తర్వాత కర్ణాటక ముందుకు వచ్చింది, సిలువ వేశాను. ఇలాగా రాష్ట్రం తర్వాత రాష్ట్రం ముందుకు రావడం, దాని మీద సిలువ వేయమని ప్రభు చెప్పడం, వాటి మీద నేను సిలువ ఇలా వేసుకుంటూ వస్తున్నాను. అన్నిటినీ కూడా క్రీస్తు రక్తం శుద్ధి చేయడం, ఆ తర్వాత అగ్ని రావడం, పైన దేవదూతలు స్తుతించడం, చివరికి భారతదేశం అంతా అన్ని రాష్ట్రాల మీద సిలువ వేసిన తర్వాత యేసుక్రీస్తు రక్తంతో భారతదేశం కడగబడి శుద్ధి చేయబడిన తర్వాత అగ్ని దిగి వచ్చి భారతదేశాన్ని శుద్ధి చేసిన తర్వాత దేవదూతలు భారతదేశం పైన దేవుని స్తుతిస్తూ కనపరుస్తూ ఉండడం నేను చూస్తూ ఉన్నానండి. అప్పుడు ఎవరైతే అంతవరకు చాటును ఉండి నాతో స్వరమెత్తి నాతో మాట్లాడి సిలువ వేయించారో ఆయన దిగి నా కుడివైపుకి వచ్చి నిలవబడ్డారండి. వచ్చి నిలవబడి ఆయన తన ఎడమ చేత్తో నా కుడి చేతిని పట్టుకొని నాతో రాబాబు అని చెప్పి తీసుకుని వెళ్ళారండి. అలా తీసుకుని వెళ్ళడం నేరుగా నన్ను ఆకాశం మధ్యలోని తీసుకుని వెళ్ళి నిలవబెట్టారు. ఆయన ముఖాన్ని చూద్దామని నేను వెతుకుతూ ఉంటే ఎంత దూరం చూసినా మహాకాశాల వరకు ఆయన ఎక్కడికో నిండి ఉన్నారు తప్ప ఆయన ముఖం నేను చూడలేకపోయానండి. ఆయన హస్తం మాత్రం నన్ను పట్టుకొని ఉంది. ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నారు. నేను అటు ఇటు చూస్తూ ఉన్నాను. ఆ సమయంలో అటు ఇటు చూడడం కాదు, లుక్ ఫ్రంట్, ముందుకు చూడు అని ప్రభు నాతో మాట్లాడారు. వెంటనే నేను ముందుకలా చూసినప్పుడు నా ముందు అది గుండ్రముగా తిరుగుతున్నటువంటి గొప్ప భూగోళం నాకు కనబడిందండి. ఆశ్చర్యంతో నేను అలా నిలవబడినప్పుడు ఆయన అంటూ ఉన్నారు, ఇప్పుడు నీవు ఆ భూగోళంలోకి వెళ్ళు, ప్రవేశించారు అన్నారు. నేను వెళదామని నేను అడుగు తీసి వెళుతూ ఉంటే ఆ భూగోళానికి నాకు మధ్యలో తెల్లటి స్వచ్ఛమైన నీరు అది ప్రవహించి వెళుతూ ఉంది. నేను ఎలా వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటే ఆయన నా చేయి పట్టుకొని ముందుకు నడిచి భూగోళంలో అడుగు పెట్టి అలా నా చేత్తో పట్టుకొని ఎత్తి నన్ను భూగోళంలో నిలవబెట్టారండి. దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ ఉన్నప్పుడు నా హృదయంలో ఒక పాట బయలుదేరింది. ఆ పాట ఏమిటంటే, రక్షణ లేక ఎన్నో ఆత్మలు నశించుచుండా కానరావా కానరావా, రక్షణ లేక ఎన్నో ఆత్మలు నశించుచుండా కానరావా. అయోధ్య నగరం అనేటువంటి ప్రాంతం, అది కూడా ఒక స్లమ్, భయంకరమైనటువంటి స్లమ్. అక్కడ కూడా సువార్త కోసం వెళ్ళి మరి ఆ బాకాలు హార్న్స్ పెట్టి అందరికీ సువార్త అందిస్తూ ఉండేవారు. ఎన్నో రకాల శోధనలు కలుగుతూ ఉండేవి. భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడని వాక్యం యెషయా గ్రంథంలో నుండి నేను వాక్యం మాట్లాడుతూ ఉన్నాను. అలా మాట్లాడుతూ ఉంటే అకస్మాత్తుగా 20 మంది కర్రలతో వచ్చారు. అంతేకాదు వారిలో ఒక అతను కత్తి పెట్టుకుని వచ్చాడు. కత్తి పెట్టుకుని వచ్చి అంటా ఉన్నాడు, తన చేతిని ఇలా పెట్టి ఆ తెచ్చిన కత్తితో తన చేతిని కొంచెం అలా గుచ్చుకొని కొంచెం రక్తం కనబడతా ఉంటే, రే నువ్వేం మాట్లాడుతున్నావు, ఇదిగో చూడు నా చేతిని గుచ్చుకున్నాను కదా, రక్తం వస్తుంది కదా, ఇలాగే ఇప్పుడు నీ గొంతులో పడవబోతున్నాను, నువ్వు ఒక కోడి పిల్లల కింద పడి కొట్టుకొని చనిపోబోతున్నావు, నా ముందు ఇంకా మాట్లాడుతావేంట్రా, ఇంకా అరుస్తావేంట్రా అంటున్నాడు. నేనేమో సరే ఇది చివరి రోజు, నన్ను పొడి చేస్తాడు, చనిపోతాను కదా, నేను ఇప్పుడు వాక్యం పూర్తిగా చెప్పేయాలని ఇంకా బలంగా చెప్పేస్తున్నాను మైక్ పట్టుకుని. అలాగే అయితే అతడు ఇదిగో పొడి చేస్తున్నాను వచ్చేస్తున్నానంట ముందుకు వస్తా ఉంటే, అమ్మ అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామని చెప్తే సంఘస్థులు ఎవరు కళ్ళు మూసుకోవట్లేదు, కానీ గట్టిగా ఒక్క పెట్టిన ఏడుస్తూ ఉన్నారు. నేను అలాగే కనిపెడతా ఉన్నాను. అయితే ఆ కత్తి పట్టుకుని దగ్గరికి వచ్చాడు, ఇక నా మీద ఎత్తి పొడవబోతూ ఉన్నాడు. ఈ లోపుగా నేను
నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అతనిలో ఉన్నటువంటి దయ్యమా, నరహంతకాత్మ విడిచి పో అని గద్దించాను. వెంటనే ఆ నిలబడిన అతనికి ఒక్కసారిగా భయంకరమైనటువంటి పారాలిసిస్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తి వలె ఒక్కసారిగా ముందుకు కూలిపోయాడు. ఆ కొట్టడానికి కర్రలు పట్టుకుని పరుగుని పారిపోయారు. అతను పడిపోగానే అయితే తర్వాత నేను వెళ్ళి అతని మీద తల మీద చేసి ప్రార్థన చేశాను. దేవుని కృపలో లేచాడు. లేవడం తలపైకి తన మొహం చూసి నా 2 కాళ్ళు పట్టేసుకొని, పాస్టర్ గారు నన్ను క్షమించండి, నాకేమైందో తెలియదు, నన్ను అందరూ ప్రేరేపించి తీసుకొచ్చారు మిమ్మల్ని పొడవమని, ఇంకెన్నడూ మీ మీదకి రాను, నన్ను క్షమించండి అని చెప్పి కత్తి అక్కడే వదిలేసి వెళ్ళిపోవటం జరిగింది. దేవునికి మహిమ కలుగును. ఇలాగూ కత్తులు నా సేవ అంతట్లోనూ భయంకరమైనటువంటి వ్యతిరేకతలు, కత్తులు, మరణగండాలు, భయంకరమైన ప్రమాదాలు, వీటిలో నుండి దేవుడు నన్ను విడిపించి ఆశ్చర్యకరంగా బలపరిచాడు. ఇంకా నేను చాలా చెప్పట్లేదు, ఇలాంటివి ఇంకెన్నో సందర్భాలు నా జీవితంలో దేవుడు జరిగించి విడిపించారు. ఆయనకే మహిమ కలుగును గాక. తర్వాత గుంటూరు జిల్లాలో కారంపూడి ప్రాంతానికి సువార్త కొరకు ఒకసారి ఆహ్వానించారు. పాస్టర్ పీటర్ పాల్ గారు నా దగ్గరికి వచ్చి తీసుకుని వెళ్తా ఉన్నారు. మేము ప్రయాణం చేస్తూ ఉండగా మల్లేపల్లి అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో నేను భయంకరమైనటువంటి పరిస్థితిలో రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి చెట్లలో పడిపోవటం జరిగింది. అలా పడిపోయినప్పుడు నాకు 2 ప్రక్కల ఈ 2 చేతులు, ఈ కాలర్ బోన్స్, అలాగే ఈ భుజాలు 2 కూడా విరిగిపోవటం జరిగింది. ఆ భయంకరమైనటువంటి ప్రమాదం, మరణకరమైన పరిస్థితి. ఇక నేను చివరి ఎక్కుళ్ళు వచ్చి ప్రాణం వదిలేసే పరిస్థితి. అలాంటి సమయంలో అక్కడ నన్ను ఒక కారు ఆపి ఎక్కించి ప్రక్కన ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. రాత్రి వేళ నాకు ఆ 2 ప్రక్కల విరిగిపోయిన సందర్భంలో వాటిని వారు సరిచేసి సెటరైట్ చేసి ట్రీట్మెంట్ చేసి వెళ్ళారు డాక్టర్లు. పై అంతస్తులో పడుండబెట్టి వెళ్ళారు. వారు వెళ్ళి లైట్లు ఆఫ్ చేసి వెళ్ళిన తర్వాత కొంతసేపటికి ప్రభువు నా తలవైపుగా నిలవబడి నాతో మాట్లాడుతూ, నేను నిన్ను బలపరుస్తాను, ధైర్యంగా ఉండని ఆయన మాట్లాడుతూ నన్ను నా నొసటి మీద నిమురుతున్నట్లుగా నేను అనుభూతి పొందుతూ ఉన్నప్పుడు, ఏ దురాత్మలైతే నన్ను చంపేయాలని ఎక్కడైతే అక్కడ కోటాల్లో దేవుడు అద్భుతాలు చేస్తూ దేవుడు కార్యాలు జరిగిస్తున్న కారణంగా, సువార్త బలంగా అందించబడుతున్న కారణంగా నష్టపరచాలని చూసిన దురాత్మలు వెంటనే ఆ గదిలో నా మంచానికి అవతల వైపున పాస్టర్ పీటర్ పాల్ గారు ఉన్నారు, యువతల వైపు నేనున్నాను. ఆయనకు అవతల కిటికీ ఉంది. ఆ కిటికీ దగ్గర ఒక దురాత్మల సమూహం అవి ఎగురుతూ కేకలు పెడుతూ, యేసుప్రభు వారు వచ్చి ఎప్పుడైతే నాతో మాట్లాడుతూ నన్ను తాకుతూ ఉన్నారో అప్పుడు దురాత్మలు కేకలు పెడుతూ అరుస్తూ ఉన్నాయి. అయ్యో మేము కాలిపోతున్నాం, మేము వెళ్ళిపోతాం అని అంటుంటే నేను అలాగే చూస్తున్నాను. పీటర్ పాల్ గారు కూడా, ఆయన కూడా ప్రత్యక్ష సాక్షిగా చూసి వెంటనే గబగబా పరుగు నా దగ్గరికి వచ్చేసాడు. నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు చూడండి ఏం జరుగుతుందో, అక్కడ దురాత్మలు, మేము కాలిపోతున్నాం, దైవజనుని చంపేయాలనుకున్నాం, చంపలేకపోయి మేము కాలిపోతున్నామని అరుస్తున్నారు చూడండి అని చెప్పి ఆయన చూపిస్తున్నాడు. ఆయన నెమ్మదిగా గుసగుసలాడుతున్నాడు నాతో. అయితే ఆ దురాత్మల శబ్దాన్ని అప్పటి వరకు మధ్యరాత్రి వరకు నాకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు కూడా క్రింద ఫ్లోర్లో ఉన్న వాళ్ళు విని వాళ్ళు కర్రలు పట్టుకొని కర్రలు కొట్టుకుంటూ ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చారు. ఎవరిక్కడ పెద్ద పెద్ద కేకలు అరుపులు వేస్తున్నారు, ఒక 100 మంది అరిచినట్టు వినపడుతుంది, ఎవరా అని చెప్పి డాక్టర్ గారు పైకి వచ్చి టార్చ్ లైట్ వేసి చూస్తూ ఉన్నారు ప్రత్యక్షంగాను. అప్పుడు నేను చెప్పాను, దురాత్మలండి, ఓడిపోయి వెళ్ళిపోతున్నానని, అవి ఒప్పుకుంటున్నాయని చెప్పాను. ఇంటికి వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఆపరేషన్ చేయాలన్నారు 2 ప్రక్కలను. అయితే ఆదివారం 9 గంటలకు ఆపరేషన్ టైం ఇచ్చారు డాక్టర్ గారు. ఎక్స్రేలు అవి చాలా భయంకరంగా ఉన్నాయి. అయితే నేను మాత్రం ఆదివారం ఆపరేషన్ చేయించుకొని చచ్చిపోతే చర్చిలోనే చచ్చిపోతానని మందిరంలోనే కూర్చుని అలాగే ఏడుస్తూ 2 చేతులకి తలగడలు పెట్టుకొని నేను అలాగే కూర్చుని ఉన్నాను. అలాగే నడిపిస్తున్నాను. ఒకరెవరో మైక్ పట్టుకున్నారు, ముందు ఏడుస్తూ సువార్త వాక్యం చెప్తూ ఉన్నాను. ఆరాధన అయిపోగానే శాంతమ్మ అని ఒక ఆమె వచ్చి, మా మనవడికి 21 రోజులు మీరు సాయంత్రం రావాలి, సంఘం అంతా భోజనం చేయాలి, పేరు పెట్టాలని చెప్పింది. సంఘం అందరూ ఆమెను తిట్టారు, టైం తీసుకోకుండా అయ్యగారికి సీరియస్గా ఉంటే ఎందుకు నువ్వు ఇలా పెట్టుకున్నావని. రారు అయ్యగారు, ఆపరేషన్కి వెళ్ళాలి, ప్రొద్దున్నే 9 గంటలు చేయించుకోలేదు, ఈ సాయంత్రం కూడా నువ్వు ఇలా అంటున్నావు అని చెప్పి ఆమెను వారించారు. నేను సరే పర్లేదు, నేను ఉంటాను,
ఏం పర్వాలేదని అలాగే ఉండి 2 వ్యక్తులు నన్ను ఎత్తి ఆ ఇంటికి తీసుకుని వెళ్ళారు. ఆ సాయంత్రం ఆ మీటింగ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఉయ్యాల తొట్లో వేయాల్సిన సమయంలో నా చేతులు బలవంతంగా ఎవరో నా కింద సపోర్ట్ ఇచ్చి ఆ ఉయ్యాల తొట్లో వేయించారు. అప్పుడు కదిలాయి 2 కూడా. నేను నొప్పి తట్టుకోలేక బాధపడి విలువెల్లాడిపోతుంటే ఇంటికి తీసుకొచ్చి మంచం మీద పరుగుంటూ పెట్టారు. ఆ సమయంలో నేను వేదన పడుతూ నాకు ఎందుకింత భయంకరమైన బాధ కలిగింది, దేవుడు నన్ను వదిలేశాడా, ఎందుకింత శ్రమ కలిగింది ఆయన సేవలో నేను బలంగా సాగుతుంటే అని నేను అవిశ్వాసపడుతుంటే నా భార్య, మా పాస్టరమ్మ గారు నన్ను ధైర్యపరిచి, ఏ చేతులైతే మీకు అలాగయ్యాయో అదే చేతులతో మీరు ముట్టినప్పుడు దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, మీరెందుకు అధైర్యపడతారు, మీ విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడే దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తారని ఆవిడ నన్ను బలపరుస్తూ ధైర్యపరుస్తున్నారు. ఆ సమయంలో మేము మాట్లాడుకుంటుండగానే నా తెలియకుండా నా ఎడం చెయ్యి ఇలా పైకెత్తాను. టక్ 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 అని శబ్దం వచ్చింది. వేడి నీళ్లు ప్రవహించినట్టు అనిపించింది. ఆ తర్వాత నేను ఆ చెయ్యి కిందకు దించలేక బాధతో నేను చూసినప్పుడు వెంటనే ఆ బోన్స్ అన్ని వాటికవే సెటరేట్ అయిపోయి నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు చూసి నిన్న ఎక్స్రే ఒకలాగా ఉంది, ఇప్పుడు చూస్తే మరోలా ఉందని ఇంకో ఎక్స్రే తీయించి ఏదో దేవుడు స్వస్థపరిచాడు తప్ప ఇది మామూలు విషయం కాదని డాక్టర్ గారే, మీరు పాస్టర్ గారు మీ దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి పంపించేయడం జరిగిందండి. 2వ చెయ్యి అలాగే ఉంది. దానికి ఇంకా పెద్ద ఆపరేషన్ నిమ్స్లో చేయాలని వారు సిద్ధపరుస్తూ ఉన్నారు. ఆ సమయంలో పెద్ద మహాసభలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఎరుకో కోటగోడలు కూలిపోయిన సందర్భాన్ని నేను బోధిస్తూ ఉన్నాను. ఆ కోటగోడల చుట్టూ దేవుని స్తుతిస్తూ వారు తిరుగుతూ ఉన్నారు, బోర్లు ఊదుతున్న విషయం చెప్తూ నాకు సంతోషం ఎక్కువయ్యి ఆ వాక్యం మధ్యలో అప్పటి వరకు నాకు కుడి చేయి లేవట్లేదండి. కుడి చేయి లేవకుండా ఇలాగే పడుంది, నేను ఇలాగే చూపిస్తూ వాక్యం చెప్తున్నాను. ఈ ఒక్క చెయ్యే బాగైంది. అప్పుడు నాకు తెలియకుండా ఎరుక కోటగోడలు కూలిపోయినప్పుడు జరిగిన అద్భుతాన్ని చెప్తూ సంతోషంతో నాకు తెలియకుండానే హల్లెలూయా అన్నాను. ఆ చెయ్యి టక్కన పైకి వెళ్ళిపోయింది. మళ్ళా దించలేనేమో, వీళ్ళందరి ముందు ఏమైపోవాలని చెప్పి అనుకుంటూ దించితే మామూలుగానే ఉంది. మరలా ఎత్తి హల్లెలూయా అన్నాను. పూర్తిగా స్వస్థత అయింది. హల్లెలూయా. అలాగూ 2 ఆపరేషన్లు కూడా జరగకుండా దేవుడు నన్ను స్వస్థపరిచి సజీవ సాక్షిగా నిలవబెట్టుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే నేను ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని కృప వల్ల అనేక సార్లు దేవుని దూతలు పరలోకం నుండి దిగి రావడం, వారు ప్రత్యక్షతలు ఇవ్వడం, పరలోక భాషలో వారు మాట్లాడడం, అలాగే నేను వారితో పరలోక భాషలో మాట్లాడడం అలాగ నా జీవితంలో చాలాసార్లు చూశాను. అంతేకాకుండా దేవుని హస్తము నా మీదకి దిగి రావడం, అద్భుతమైన రీతిగా అభిషేకించడం, ఆయన హస్తము ద్వారా అద్భుతాలు జరగడం నా జీవితంలో నేను చూశాను. ఒకసారి అయితే మిఖాయేలు దూత దిగి వచ్చి ఎలాగూ యుద్ధం చేయాలో నా చేతిని పట్టుకొని యుద్ధం నేర్పి దురాత్మను లయం చేయటం, అనేక మంది దురాత్మలను విడుదల పొందడానికి దేవుడు ఆ రీతిగా నేర్పడం, విజయం కలగడం కూడా నా జీవితంలో జరిగింది. ఇవన్నీ కూడా నా వ్యక్తిగత ప్రార్థన జీవితంలో కలిగినటువంటి అనుభవాలు తప్ప ఇది అతిశయంతో కానీ గొప్పతనం కొరకు కానీ కానే కాదు. కేవలము ఒక చిన్న పాత్రగా యేసయ్య మహిమ కొరకు మాత్రమే నేను చెప్తూ ఉన్నాను. దేవుడు ఈ రీతిగా అనేకమైన అనుభవాలు తన కృప ద్వారా ఇచ్చారు. అంతేకాదు మా పరిచర్యలో దాదాపు చనిపోయినటువంటి వారు 4 బ్రతికారండి. 4 చనిపోయిన వారిని దేవుడు బ్రతికించాడు. మీరు వ్యక్తిగతంగా అడిగితే ఒక్కొక్క దాని గురించి పూర్తిగా సవివరంగా నేను మీకు తర్వాత విపులంగా నేను అందించగలుగుతాను. వందనాలు, మమ్మీ డాడీకి వందనాలు. నా యొక్క సాక్ష్యం ఏంటంటే మా బాబుకి ఎంతో సీరియస్ అయిందండి. హాస్పిటల్కి తీసుకెళ్తే 2-3 డేస్ నుంచి మోషన్ యూరిన్ పాస్ చేయలేదు. అలా కడుపు ఉబ్బిపోయి ఉండేది. చూసి లివర్ అన్నీ వాసిపోయినాయమ్మా, బాబు బ్రతకడు అని చెప్పారు. మరి డాడీకి ఫోన్ చేసి నేను చెప్పాను, నా బాబు బ్రతకడని చెప్తున్నారు, మీరు ప్రార్థన చేయండి అని చెప్పాను. మరి డాడీ ఎంతో ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన వెంటనే మరి బాబు యూరిన్ పాస్ చేశాడు, మోషన్ కానీ పాస్ చేశాడు. తర్వాత టెస్టులు చేశారు. బాబుకి AML ఉందని చెప్పారు. ఇది వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, మాకు సంబంధించినది కాదు, క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలని చెప్పారు. అక్కడ డాక్టర్ గారిని కలిసిన తర్వాత అమ్మ AML అనేది ఎవరికి ఒకరికి వస్తుంది, ఆ AMLకి అసలు ట్రీట్మెంటే లేదు అని చెప్పారు. నేను ఎంతో ఏడ్చుకుంటూ మమ్మీ డాడీకి చెప్పాను. డాక్టర్ గారిని కలిసిన తర్వాత ఈ బాబుకి ట్రీట్మెంట్ చేసినా కానీ వేస్ట్ అని చెప్పారు. మమ్మీ డాడీ వాళ్ళు ఎంతో ప్రార్థన చేశారు. కన్నీటి ప్రార్థన చేసిన వల్ల మరి ఆ యొక్క AML అనేది ALLగా రిపోర్ట్స్ మారిపోయాయి. ఆమేన్,
హల్లెలూయా. మళ్ళీ ఒకసారి ఫిట్స్ వచ్చింది. మా యొక్క భర్త గారు డాడీ వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చారు. అయితే అసలు ఎక్కిలు వచ్చాయి, తర్వాత పాస్ పోసాడు. ఇంకా ఏం లేదు అన్నట్లు అయిపోయిందండి. ఇంకా చనిపోయిన నా బాబు మళ్ళీ దేవుడు మళ్ళీ ఊపిరి పోసి నా బాబుని బ్రతికించాడు. ఆమేన్. హల్లెలూయా. చనిపోయిన నా బాబు మళ్ళీ దేవుడు మళ్ళీ ఊపిరి పోసి నా బాబుని బ్రతికించాడు. ఈ సంఘంలో మేము, నా కుటుంబం ఇంత సంతోషంగా కొనసాగుతున్నాం అంటే కేవలం ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన అండి. ప్రత్యేకమైన వందనాలు. మరి దేవుడి నామానికి వందనాలు. నేటికి సజీవ సాక్షులుగా వారు నిలవబెట్టారు. అంత మాత్రమే కాదు, దేవుడు చేసిన కార్యాలు అమోఘములు. ఒక దినమున నేను ప్రార్థనలో ఉన్నప్పుడు, ఆయా కూటాలకు వెళ్ళే సందర్భంలో ప్రార్థన చేసుకుంటూ మధ్యరాత్రి కనిపెడుతూ ఉన్నప్పుడు, నేనున్న గదిలోనికి యేసుక్రీస్తు ప్రభువారు నడుచుకుంటూ వచ్చి ఆయన నా ముందు నిలవబడి నాతో మాట్లాడి తన హస్తమును చాచి నా గుండెను ముట్టి పరలోకంలో నుండి ఆయన యొక్క స్వరమును వినిపించి, ఆయన, ఇదిగో నా కుమారుడా, నేను నీకు పరిశుద్ధాత్మ వరములు ఇస్తున్నాను, అనేకమైన అద్భుతాలు నీ ద్వారా నేను జరిగిస్తున్నాను, పాపులు, త్రాగుబోతులు, దుర్మార్గులు, వ్యభిచారులు, క్రీస్తు నెరిగిన అన్ని జనాంగాలు సమూహాలుగా పట్టబడతారు, రాష్ట్రాలలో, జిల్లాలలో, దేశాలలో నీవు వాడబడతావని దేవుడు నాతో మాట్లాడటం జరిగింది. గుడ్డివారు చూస్తారు, చనిపోయిన వారు లేస్తారు, అలాగే కుంటివారు నడుస్తారని ప్రభువు చెప్పడం జరిగింది. అలాగూ యేసయ్య దర్శనం పొందిన నేను ఆ తరువాత చచ్చిన వాడి వలె పడిపోయాను. మంచం మీద ఒక ప్రక్కన కూర్చొని ప్రార్థన చేసుకుంటూ దర్శనం పొందాను. నాకు కొంచెం మెళుకు వచ్చేసరికి నేను మంచం క్రిందకి వెళ్ళి సగం మంచం క్రింద, సగం మంచం బయటికి పడి ఉన్నాను. అలా పడి ఉన్నప్పుడు ఈ దర్శనం అనంతరం లేద్దామని అనుకుంటుంటే లేవలేకపోతున్నాను, కళ్ళు విప్పుదామని చూస్తుంటే కళ్ళు విప్పలేకపోతున్నాను, చేతులు తీసుకుంటే చేతులు రావట్లేదు, కాళ్ళు తీసుకుంటే కాళ్ళు రావట్లేదు. అయ్యో, నేను చనిపోయిన పరిస్థితి ఏర్పడిందా నాకు యేసయ్య దర్శనం ద్వారా అని చెప్పి నేను భయపడి నాలో లోపలే ఏడుస్తూ వేదన పడుతూ కొంతసేపటికి నెమ్మదిగా, ఎప్పటికో కొంత బలం వచ్చిన తర్వాత నెమ్మదిగా లేచి పడుకుని నిద్రపోతున్న నా భార్యను నెమ్మదిగా తట్టి లేపని ప్రక్క గదిలో మా అమ్మగారు, మా నాన్నగారు, మా ఇద్దరు తమ్ముళ్ళు పడుకొని నిద్రపోతా ఉన్నారు. అయితే నా భార్యను లేపి, అమ్మాయి నాకు దాహం అవుతుంది, నీళ్ళు ఇవ్వు అని చెప్పి నేను అడిగినప్పుడు ఆమె, ఏమైంది, మీకు ఎంత నీరసంగా ఉన్నారా అని అడిగితే, నాకు యేసయ్య దర్శనం కలిగింది. నా దేహం అంతా తలలో నుండి అరికాళ్ళ వరకు వస్త్రాలన్నీ ముద్దవలే నీళ్లతో తడిచిపోయే శరీరంలో నీరంతా బయటకు వచ్చేసింది. అందుకు దాహం అవుతుందని చెప్పినప్పుడు ఆమె నీళ్లు తెచ్చిచ్చి, ఆ తర్వాత నేను త్రాగిన తర్వాత మేము ప్రార్థన చేశాం. ఇలాంటి అనుభవాలు ప్రార్థన జీవితంలో దేవుడు ప్రతి వారికి అనుగ్రహిస్తారు. యేసయ్యతో మనం సత్సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటే, వాక్యానుసారంగా జీవిస్తే, మన పరిశుద్ధతను కాపాడుకుంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని వాక్యం చెప్పినట్లుగా మనం అందరం కూడా జీవించాలని నేను ఈ సాక్ష్యం ద్వారా తెలియచేస్తున్నాను. నేను గొప్పవాడిని కాదు, కానీ కేవలం దేవుని మహిమార్థమై ఈ విషయాన్ని తెలియచేస్తూ వాక్య ప్రకారమే ఈ విషయాలు నేను మీకు అందిస్తూ ఉన్నాను. మా నాన్నగారు మాకు నేర్పించిన క్రమం ప్రకారం ఎప్పుడు మేము ₹1 సంపాదించలేదు, ధనాన్ని ప్రేమించలేదు, ఎప్పుడు ఉన్నదానిలో సర్దుకొని ముందుకు వెళ్తూ వచ్చాం. కానీ ఇప్పుడు కాల పరిస్థితుల ప్రకారం ఈ సంపూర్ణ సేవలో చాలా కష్టంగా ఉండి, టీవీ కార్యక్రమం ఇవ్వాలి, సాక్ష్యం, ఈ వాక్యాలు, బలమైనటువంటి వాక్యం అందరికి అందించబడాలని ఎంతో ఆశతో కనిపెడుతూ ఉన్నాం. అంతేకాదు, మరి అనేక సువార్త కూటాలు బట్టి భారతదేశాన్ని క్రీస్తు కొరకు సంపాదించాలనే గొప్ప ఆశ, మంట ఉంది. అంతేకాదు, నశించే ఆత్మల భారంతో కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో వేదన పడుతూ సువార్త లేని ప్రాంతాలను సువార్తమయం చేయడానికి పరుగులు తీస్తున్నాం. నా పని సంఘాలను చోట సంఘాలు పెట్టడం, లేక క్రైస్తవులను చోట సేవ చేయడం కాదండి. సువార్త లేని చోట, సేవ లేని చోట, కుగ్రామాల్లో, అడవి ప్రాంతాల్లో సువార్త చెప్పాలి, అన్యులు రక్షించబడి క్రీస్తు సొంతం కావాలని అదే గురితో పరుగులు తీస్తూ ఉన్నాం. ఈ చివరాంకంలోనైనా దేవుడు కృపనిచ్చి, బలపరిచి, ఒక మంచి స్థలమునిచ్చి, ఒక పెద్ద మందిరమునిచ్చి, సువార్త కూటాలు పెట్టి, టీవీ కార్యక్రమం చేసి అనేక మందికి సువార్త చెప్పి, అనేక ప్రాంతాల, దేశాల్లో ఇంకా బలంగా వాడబడి దేవునికి మహిమ తేవాలని, అప్పుడే నేను ప్రభువు వద్దకు వెళ్ళి కిరీటాలు పొందాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రభు అలా చేయాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. దేవుడు ఆ రీతిగా జరిగించాలని ఆశపడుతున్నాను. హైదరాబాద్లో పెద్ద పెద్ద సంఘాలు ఎక్కువై ఈ చిన్న సంఘాలకు మార్గం లేకుండా ఎంతో నలిగిపోతున్నాం. నిజమైన దేవుని సేవలో బలంగా, ప్రార్థన జీవితంలో, పరిశుద్ధతలో
ఆయన కృపలో సాగిపోతున్నటువంటి అనేక మంది సేవకులు నాతో పాటు నలిగిపోతున్నారు జంట నగరాల్లో. కనుక దేవుడే అద్భుతములు చేసి ఈ జంట నగరాల్లో దేవుడు అద్భుతమైన పరిచయం జరిగించాలని. చాలామంది అనుకుంటారు హైదరాబాద్ సేవ అంటే గొప్పది, వాళ్ళ ధనవంతులని. కానీ హైదరాబాద్ను ఈనాడు గొప్ప గొప్ప సంఘాల పేరున అనేక మంది ఆక్రమించుకున్నారు. చిన్న సంఘాలకు తావులేదండి. కనుక ఎన్నో కష్టాలు పడుతూ కరోనా తర్వాత మరి ఎక్కువ ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతూ నమ్మకముగా దేవుని కొరకు దేవుని సేవలో కొనసాగిపోతున్న మా కొరకు ప్రార్థించండి. మేము కూడా మరి ఎంతమంది అయితే ఈ యొక్క సాక్ష్యాన్ని వింటారో వారందరూ దీవించబడాలని మీ అందరి కొరకు భారంతో ప్రార్థిస్తాం. దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదిస్తారు. అలా దీవించాలని కోరుతూ మా కొరకు మీరు ప్రార్థించాలని మిమ్మల్ని అర్థిస్తూ దేవునికి మహిమ చెల్లిస్తూ, అలాగే సమయం ఇచ్చిన దేవుని సేవకులకు దేవుడు గొప్ప దీవెనలు ఇచ్చి ఇంకను ఆశీర్వదించాలని వారి కొరకు కూడా ప్రార్థిస్తామని మాటిస్తూ ఈ సాక్ష్యం ఇంతటితో ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.